సో ఇలా ఇక్కడ ఉండేవన్నీ కూడా కంట్రీస్, వాటి బౌండరీస్, లేకపోతే కంట్రీ లొకేషన్, తర్వాత క్యాపిటల్ సిటీస్, ఇవన్నీ కూడా మనం దీంట్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది దిస్ ఇస్ అబౌట్ జాగ్రఫీ. అంటే ఇందులో జాగ్రఫీలో ఉండే అమెరికా, యూరప్, ఒకసారి యూరప్ మ్యాప్ చూద్దాం. యూరప్ క్లిక్ చేశాను. యూరప్ లో మనం 10th క్లాస్ లో కూడా యూరప్ చాలా ఇంపార్టెంట్ మనకి. దీని మీద చాలాసార్లు యూరప్ సంబంధించి అడుగుతుంటారు. ఆస్ట్రియా, మేడం ఈ యాప్ పేరు ఏంటి మేడం? ఇది దట్ క్విజ్, THAT, దట్ QUIZ. ఇవన్నీ అర్థమైంది కదా సార్? ప్లే స్టోర్ కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి సార్. అది కొంచెం చెప్పండి మళ్ళీ ఒకసారి వాళ్ళకు. ఓకే సార్. అయితే ఇప్పుడు ఇది జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ మేడం. మేడం ఫస్ట్ నుంచి రండి మేడం. ఓకే సార్, ఓకే. సార్ ఇప్పుడు ఇక్కడ నా ఫోన్ లో ఈ యాప్ దాట్ క్విజ్ అనే యాప్ ఒక చిన్న ఫిష్ ఐకాన్ తో ఉంటుంది. దీనిపైన నేను ఎస్ సార్, జూమ్ పక్కన ఉంది దాట్ క్విజ్. ఇది క్లిక్ చేశాను. ఈ టాప్ లెఫ్ట్ లో కూడా చిన్న ఫిష్ ఐకాన్ కనపడుతుంది, అదే యాప్ ఐకాన్. అయితే దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇలా ప్రాక్టీస్, స్టూడెంట్, టీచర్ అని వస్తాయి. ఇప్పుడు నేను ఫస్ట్ ప్రాక్టీస్ మీద క్లిక్ చేశాను. ప్రాక్టీస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇందులో మ్యాథ్స్, సైన్స్ అన్నిటికీ సంబంధించి ఉంటాయి, జియోమెట్రీ సంబంధించి. సోషల్ జాగ్రఫీ లాస్ట్ లో ఉంది. సో దీంట్లో అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఏషియా వీటికి సంబంధించిన మ్యాప్స్ ఉన్నాయి. అయితే ఆస్ట్రేలియా కూడా ఏషియాలో ఉంది. ఇప్పుడు ఏషియా క్లిక్ చేశాను. ఏషియా క్లిక్ చేసిన తర్వాత ఈ బటన్ ఇక్కడ స్క్రీన్ పైన టాప్ రైట్ లో కనిపిస్తుంది కదా సార్ ఐకాన్, అది క్లిక్ చేసి నేను ఇక్కడ స్క్రోల్ చేస్తే కింద ఆస్ట్రేలియా కనబడుతుంది. ఆస్ట్రేలియా బటన్ క్లిక్ చేశాను. ఇప్పుడు ఆస్ట్రేలియా బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఆస్ట్రేలియాలో ఇవి కంట్రీస్ కనిపిస్తున్నాయి. న్యూ సౌత్ వేల్స్, నార్దర్న్ టెరిటరీ, క్వీన్స్లాండ్, సౌత్ ఆస్ట్రేలియా, టాస్మానియా, విక్టోరియా, వెస్ట్ ఆస్ట్రేలియా. వీటిని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. ఆన్సర్స్ మళ్ళీ ఓకే అన్న తర్వాత ఆన్సర్ వస్తుంది. అలాగే నెక్స్ట్ కంటిన్యూ చేయాలంటే కంటిన్యూ అవ్వచ్చు. ఇప్పుడు మళ్ళీ నేను ఒకసారి బ్యాక్కి వెళ్తే ఇక్కడ ఆస్ట్రేలియాలో క్యాపిటల్ సిటీస్, ఇది ఫస్ట్ బటన్ క్లిక్ చేస్తే కంట్రీస్ వస్తాయి. సెకండ్ బటన్ క్లిక్ చేస్తే క్యాపిటల్ సిటీస్ వస్తాయి. ఇప్పుడు క్యాపిటల్ సిటీస్ వచ్చాయి. అడిలైడ్, బ్రిస్బెయిన్, క్యాన్బెరా, డార్విన్, హోబర్ట్, మెల్బోర్న్, పర్త్, సిడ్నీ. సో ఇలా క్యాపిటల్ సిటీస్ వస్తాయి. సో వీటిని ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని తర్వాత ఆన్సర్స్ చెక్ చేసుకొని మనం ప్రాక్టీస్ చేయొచ్చు. పిల్లలు కూడా చాలా చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. వాళ్ళకి అప్పటికప్పుడే స్కోర్ కనిపిస్తుంది, అప్పుడే రాంగ్ ఆన్సర్, అప్పుడే రైట్ ఆన్సర్ వచ్చినప్పుడు వాళ్ళ సంతోషం ఇంకా మనం వాళ్ళ కళ్ళలో సంతోషాన్ని ఇంకా ఎక్స్ప్రెస్ చేయలేము. అంత థ్రిల్ ఫీల్ అవుతారు పిల్లలు. సో ఇది చాలా బాగుంటుంది సార్ యాప్. మన పిల్లలందరికీ కూడా షేర్ చేస్తే దాట్ క్విజ్ అనేది చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా గెయిన్ చేస్తారు నాలెడ్జ్. నిన్న మన లింబాజీ సార్ కూడా చెప్పారు, సోషల్ టీచర్ గా క్యాపిటల్ సిటీస్, అసలు మనం మా పిల్లల్ని ఇంప్రెస్ చేయడానికి ఇలాంటివి ఏదో ఒక జిమిక్స్ చేస్తుంటే తప్పకుండా వాళ్ళు ఇంప్రెస్ అవుతారు. మనం అంటే ప్యాషనేట్ గా ఉంటారు, ఒక క్రేజ్ క్రియేట్ అవుతుంది సోషల్ టీచర్ అంటే. సో ఇది అందరి పిల్లలకి షేర్ చేయాలని కోరుకుంటున్నాను సార్. సో నెక్స్ట్ దీంట్లో ఇంకా ఉన్నాయి సార్, ఈ మ్యాప్సే కాకుండా ఇక్కడ మ్యాప్స్ ఉన్నాయి. మీరు అంతా చూసి ప్రాక్టీస్ చేస్తుంటే మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు, చాలా తెలుస్తుంది దీంట్లో. ఇక నెక్స్ట్ ఇందులో ఇంకా ఏమున్నాయంటే మన సోషల్ సంబంధించి ప్రాక్టీస్ లో మ్యాప్స్ ఉంటాయి.
నెక్స్ట్ స్టూడెంట్ కి ఒకసారి నేను జస్ట్ చూపిస్తాను మీకు. స్టూడెంట్ ఓపెన్ చేస్తే ఇక్కడ స్టూడెంట్స్ టెస్ట్ కోడ్ అని వస్తుంది. అయితే వాళ్ళు ఈ టెస్ట్ కోడ్ వాళ్ళకి ఎప్పుడు వస్తుందంటే మనం వాళ్ళకి పిల్లలకి షేర్ చేసినప్పుడు వాళ్ళకి టెస్ట్ కోడ్ వస్తుంది. టెస్ట్ కోడ్ వచ్చినప్పుడు దాన్ని ఎంటర్ చేస్తారు. మనం ఎట్లయితే ఇప్పుడు జూమ్ లో ఒక లింక్ క్లిక్ చేసి పాస్వర్డ్ కొట్టంగానే మనం యాడ్ అవుతున్నాం కదా, అలా ఇక్కడ కూడా టెస్ట్ కోడ్ వాళ్ళకి రాగానే అదొక లింక్ అన్నమాట. టెస్ట్ కోడ్ రాగానే దాన్ని వాళ్ళు స్కాన్ చేస్తే ఎంటర్ కొట్టిన తర్వాత వాళ్ళు దీంట్లో యాడ్ అవుతారు. అంటే వాళ్ళు టెస్ట్ అటెంప్ట్ చేయొచ్చు. అది స్టూడెంట్ సంబంధించింది. వాళ్ళు టెస్ట్ అటెంప్ట్ చేయాలనుకుంటే ఇది క్లిక్ చేసి టెస్ట్ కోడ్ స్కాన్ చేసుకోవాలి. ఇప్పుడు టీచర్ క్లిక్ చేస్తున్నాను. టీచర్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ క్లాసెస్ కనిపిస్తాయి సార్. లెఫ్ట్ సైడ్ క్లాసెస్, మధ్యలో డిజైన్, తర్వాత సెర్చ్ అని 3 కనిపిస్తున్నాయి. సో ఈ క్లాసెస్ లో నేను ఇక్కడ యాడ్ చేసుకుంటూ పోయాను. నేను ఫస్ట్ 10th క్లాస్ యాడ్ చేశాను, తర్వాత 6th యాడ్ చేసుకున్నాను, తర్వాత 7th 8th 9th ఇవన్నీ నేను యాడ్ చేసుకున్నాను అనమాట. యాడ్ చేసుకోవచ్చు. యాడ్ ఆప్షన్ వస్తుంది, అంటే ప్లస్ అని కొట్టగానే మనకు వచ్చేస్తుంది. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి మీకు ఇలా కనిపిస్తున్నాయి. సో ఇది యాడ్ చేసుకున్నాను నేను. ఇక్కడ ప్లస్ కనిపిస్తుంది కదా సార్, ప్లస్ కింద బాటమ్ రైట్. సో ఇలా ప్లస్ కనిపిస్తుంది. ప్లస్ కనిపించినప్పుడు దాని ఏమైనా మనకి యాడ్ అవుతుంటాయి. అయితే ఇక్కడ డిజైన్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ డిజైన్ అనే ఆప్షన్ ఏంటంటే మనము ఒక క్వశ్చన్ పేపర్ ని మనం డిజైన్ చేయడానికి డిజైన్ అనే ఆప్షన్ ఉంటుంది. డిజైన్ అనే ఆప్షన్ దగ్గర నేను ఇప్పుడు క్లిక్ చేస్తే ఏమొచ్చిందంటే ఇక్కడ ప్లస్ అనే బాటమ్ రైట్ లో కార్నర్ లో ప్లస్ వచ్చింది. ఈ ప్లస్ వస్తే అర్థం ఏంటంటే నేను ఇప్పుడు టెస్ట్ కి ఒక నేమ్ ఇస్తాను. నేను సపోజ్ హిమాలయాస్ అని ఇచ్చాను అనుకోండి. ఆ హిమాలయాస్ కి నేను క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి నేను టెస్ట్ ప్రిపేర్ చేయొచ్చు. సో ఇది డిజైన్ లో మనం ఇష్టమైన క్వశ్చన్స్ పెట్టుకొని ఇష్టమైన టాపిక్ మీద మనం టెస్ట్ డిజైన్ చేయొచ్చు. సో నేను ఆల్రెడీ ఉన్న టెస్ట్లు చూపిస్తాను మీకు. డిజైన్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది, మన టీచర్స్ కి అంత టైం ఉండదు అనుకుంటాం కాబట్టి. సెర్చ్ లో చూస్తే మనకి ఆల్రెడీ ఉన్న టెస్ట్లు కనిపిస్తాయి. దీంట్లో ఈ యాప్ లో ఉన్న టెస్ట్లు మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి. కాకపోతే ఇది నేషనల్ది కాబట్టి మనకి ఎన్సీఆర్టీ వాళ్ళ లెసన్స్ ఉంటాయి. కొన్ని టాపిక్స్ మనకి రిలేటెడ్ గా ఉంటాయి. ఇప్పుడు రష్యన్ రెవల్యూషన్ అనండి, హిమాలయాస్ అనండి, ఇంకా 6th క్లాస్ నుంచి ఆల్ క్లాసెస్ కాబట్టి గ్లోబ్, లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ అన్ని జనరల్ గా అందరికీ ఉండే టాపిక్స్ అన్ని ఉంటాయి దీంట్లో. సో మనం అక్కడ టాపిక్ కొడితే ఇక్కడ సెర్చ్ దగ్గర ఇక్కడ టాపిక్ కొట్టాలి. ఇక్కడ కొట్టగానే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను హిమాలయస్ కొడతాను. సెర్చ్ లో హిమాలయస్ కి సంబంధించిన ఇక్కడ లాంగ్వేజ్ అడుగుతున్నారు. ఇంగ్లీషు, వేరే లాంగ్వేజెస్ లో కూడా ఉన్నాయి ఇవి. సో ఇక్కడ చూడండి కింద హిమాలయస్ సంబంధించినవన్నీ వచ్చాయి. ఇక్కడ ఇండస్ వ్యాలీ క్విజ్, ఈస్ట్ అండ్ సౌత్ ఏషియా, హిమాలయాస్, బే ఆఫ్ బెంగాల్ అట్లాస్, గ్యాంజెస్ రివర్ స్టార్ట్స్ ఇన్ హిమాలయాస్, ఫ్లోస్ త్రూ నార్దర్న్ ఇండియా. ఒకసారి ఇది క్లిక్ చేస్తాను నేను. ఇది టెస్ట్ నేమ్ ఇలా ఇచ్చారు వాళ్ళు. GA 7th సోషల్ స్టడీస్ సదర్న్ అండ్ ఈస్టర్న్ సంథింగ్, అక్కడ వాళ్ళు ఇచ్చిన పేరు అనమాట. ఇందాక నేను చూపించాను మీకు. డిజైన్ అనేటప్పుడు మనం క్లిక్ చేయగానే అక్కడ టెస్ట్ నేమ్ అని వస్తుంది. మన ఇష్టం ఉన్న నేమ్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఇది ఎవరో చేసిన టెస్ట్ కాబట్టి, ఎవరో డిజైన్ చేసింది కాబట్టి వాళ్ళు ఇలా నేమ్ ఇచ్చారు, జస్ట్ ఫర్ శాంపుల్ అది. సో అలా నేమ్ ఇచ్చారు కాబట్టి మనకు అది కనిపిస్తుంది ఇక్కడ. ఈ నేమ్ అనేది ఇక్కడ టాప్ లో టెస్ట్ నేమ్. సో ఈ టెస్ట్ నేమ్ ఇది. దీని కింద ఇప్పుడు క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. ఇది క్లిక్ చేస్తే సరే ఇక్కడ ఆల్రెడీ ఆన్సర్స్ ఉన్నాయి ఈ టెస్ట్ లో. ఈ అంటే కొంచెం పెద్దగా ఉన్నాయి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా. మన CC మెథడ్ లాగా చాలా, అంటే క్వశ్చన్ పెద్దగా ఉంటది, ఆన్సర్ చిన్నగా ఉంటది. ఇవన్నీ కూడా అలాగే వచ్చినాయి. అయితే మనం ఈ టెస్ట్ మనకి నచ్చితే మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ కార్నర్ లో ఇంపోర్ట్ చేసుకుంటే అది మనకి మన దాంట్లో సేవ్ అయి ఉంటుంది.
అయితే నేను ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఇంపోర్ట్ చేసినవి ఉన్నాయి. ఇక్కడ 10th క్లాస్లో నేను ఇంపోర్ట్ చేసినవి చూపిస్తాను. మేడం మన ప్రసన్న కుమార్ సార్ వచ్చారేమో. సార్ ప్రసన్న కుమార్ సార్ వచ్చారు, జాయిన్ అయిన మీటింగ్ లో. ఓకే సార్. సో ఒక్కసారి నేను ఇది ఒకటి చూపించేసి కన్క్లూడ్ చేస్తాను. చూపించండి సార్. పర్లేదు, మీరు కంటిన్యూ చేయండి మేడం. అయిపోయిన తర్వాత నేను తీసుకుంటాను. ప్రాబ్లం లేదు. ఓకే ఓకే. సెర్చ్ ఇక్కడ మనం ఏదైనా టెస్ట్ పెట్టిన తర్వాత పక్కన స్టూడెంట్స్ ఉన్నారు. నేను ఈ ఊరికేనే యాడ్ చేశాను వాళ్ళ పేర్లు. అజయ్, రాజు, విజయ్ అని ఇంకా యాడ్ చేసుకోవాలనుకుంటే పేర్లు యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ స్టూడెంట్ నేమ్ ఇలాగా సుజయ్ సేవ్ అయిపోయింది. సో ఇక్కడ సుజయ్ యాడ్ అయింది. అజయ్, రాజ్, సుజయ్, విజయ్ ఇలా పేర్లు యాడ్ అయిపోతాయి. వాళ్ళు టెస్ట్ అటెంప్ట్ చేసినప్పుడు మనం టెస్ట్ డిజైన్ చేయగానే వాళ్ళ క్యూఆర్ కోడ్ వెళ్తుంది. దాన్ని స్కాన్ చేస్తే అక్కడ వాళ్ళు టెస్ట్ అటెంప్ట్ చేస్తారు. వాళ్ళ గ్రేడ్స్ వచ్చేస్తాయి. వాళ్ళ క్యూఆర్ కోడ్స్ కూడా ఇక్కడ వస్తాయి. సో ఇక్కడ చూడండి, రాజ్ క్యూఆర్ కోడ్, సుజయ్ క్యూఆర్ కోడ్ ఇలా. ప్రసూన్ సార్ మ్యూట్ లో ఉన్నారా మీరు? మేడం చెప్పండి మేడం. చెప్పండి మేడం. దీంట్లో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన ఇవి కనిపించట్లేదు. ఎక్కడ కనిపిస్తాయి? వద్దండి మేడం, సెటరా చెప్తున్నాం. కొన్ని టెస్ట్లు. సార్ ఓకే సార్, అందరికీ ఒక రిక్వెస్ట్ సార్, పార్టిసిపెంట్స్ అందరికీ, మీరు ఈరోజు ఈ దాట్ క్విజ్ యాప్ ఇన్స్టాల్ చేసి పెట్టండి. కొద్దిగా మ్యాథ్స్ మనం ప్రాక్టీస్ చేసాం కదా, ప్రాక్టీస్లో ఉండే మ్యాథ్స్ని ఒకసారి ప్రాక్టీస్ చేసి ట్రై చేయండి. ఏదైనా ఇంటరాక్షన్ మీకు ఏదైనా డౌట్స్ అది రాలేదు అంటే ఇంకొకటి, ఇప్పుడు నేను కొన్ని ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన టెస్ట్లు కూడా నేను మీకు చూపించాలనుకున్నాను. అది కూడా నేను రేపు చూపిస్తాను, ఒక 5-10 minutes టైం తీసుకొని. సో ప్లీజ్ అందరూ కోఆపరేట్ చేయాలని రిక్వెస్ట్ సార్. కాకపోతే ఈ దాట్ క్విజ్ అనేది ఇన్స్టాల్ చేసి ఉంచుకోండి సార్. అందరు ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి దాట్ క్విజ్ యాప్ని కూడా ఒకసారి మీరు ట్రై చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు సెషన్ కన్క్లూడ్ చేస్తాను సార్. సారీ వహీద్ సార్, మన వాళ్ళకి ఇచ్చేద్దామా సార్ ప్లీజ్? ఏది ఇప్పుడు మనము నెక్స్ట్ టైం మీది ఉంది కదా బిల్డింగ్, తర్వాత సాధ్యం అయిన తర్వాత చూద్దాం, లేకపోతే నెక్స్ట్ సెషన్ లో చూద్దాం. ఓకే సార్. సార్ ప్రసూన్ సార్, భూపతి సార్ కూడా ఉన్నారా? భూపతి సార్ లేరు. భూపతి సార్ వాళ్ళ డిఓ సార్ మేడం తో మీటింగ్ ఉందట మేడం. ఇంకో 15 minutes లో జాయిన్ అవుతారా? 15 వరకు నేను 15 minutes వరకు నేను క్యారీ చేస్తాను. ఓకే ఓకే సార్. వహీద్ సార్ అండ్ గ్రూప్ అందరికి, ఈవెన్ ప్రశాంత్ సార్ ఉంటే, ఒకవేళ నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను కాబట్టి నాకు కనిపించట్లేదు పార్టిసిపెంట్స్ అందరికీ. మళ్ళొకసారి గుడ్ ఈవినింగ్. ఈరోజు మనకి భూపతి రెడ్డి సార్ అని యాదాద్రి డిస్ట్రిక్ట్ స్కూల్ అసిస్టెంట్ సోషల్, తర్వాత ప్రసూన్ రెడ్డి అని కామారెడ్డి డిస్ట్రిక్ట్ స్కూల్ అసిస్టెంట్ సోషల్, వీళ్ళిద్దరూ యూనిసెఫ్ లెసన్స్ చాలా చేశారు. ఆ వెబ్సైట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అఫీషియల్గా. సో అవన్నీ డిజిటల్ లెసన్స్ చాలా ఎక్సలెంట్గా వచ్చినాయి లెసన్స్. ఒకసారి మీరు అవుట్కమ్ చూస్తే రియల్లీ మనం చాలా ఇంప్రెస్ అవుతాము. అంత బాగున్నాయి లెసన్స్. మనం అసలు ఇంకా మనకి ఏ డిజిటల్ వీడియోస్ కానీ ఇంకా ఎక్స్ట్రా అసలు మనకి ఏది అవసరం లేదు. కానీ టిఎల్ఎమ్స్ కానీ అవసరం ఉండవు, అలా ఉంటాయి ఆ లెసన్స్. కొన్ని మీరు ఆల్రెడీ ఈ సైట్ మన టీవీ లెసన్స్ ద్వారా కూడా వీళ్ళ లెసన్స్, భూపతి రెడ్డి సార్ కానీ ప్రసూన్ రెడ్డి సార్ కానీ 9th class లెసన్స్ చాలా ఉన్నాయి. సో వీళ్ళిద్దరు కూడా ఎస్ఆర్పీస్. తర్వాత వాళ్ళ ఎఫర్ట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ వెబినార్స్, ఈ ఐసీటీ టూల్స్ మీద వెబినార్స్, ఇంకా కొన్ని ఇలాంటి ఆన్లైన్ సెషన్స్ ఐసీటీ టూల్స్ మీద వాళ్ళు ఎవ్రీ ఆల్టర్నేట్ ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో వాళ్ళు ప్రజెంట్ చేస్తూనే ఉన్నారు. మనకి వాళ్ళ ప్రెషియస్ టైం మనకి ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు ప్రసూన్ సార్ అండ్ భూపతి సార్. సో
సో ఇప్పుడు సెషన్ స్టార్ట్ చేయవలసిందిగా ప్రసూన్ రెడ్డి సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ స్టార్ట్ యువర్ సెషన్ సార్. ఓకే మేడం, మీ స్క్రీన్ షేర్ తీసేస్తే నేను స్టార్ట్ చేస్తాను మేడం. ఓకే సార్. సార్ పార్టిసిపెంట్స్ ఏదైనా సందేహాలు డౌట్స్ ఉంటే చాట్ బాక్స్ లోపల టైప్ చేయండి సార్. మేము మధ్య మధ్యలో లేకపోతే లాస్ట్ ఎండింగ్ లోపల దాన్ని ఏదైనా మీ సందేహాలకు కొంచెం ముందు గుర్తు చేస్తాం సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. సార్ సౌండ్ క్లారిటీగా ఉందా సార్? ఓకే సార్, కొంచెం 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 పెంచాలి కొద్దిగా కదా. అవును సార్, కొద్దిగా ఇంకొంచెం. ఇప్పుడు ఓకేనా సార్? ఓకే సార్, రైట్ రైట్. ఓకే సార్. అందరికీ నమస్కారం. నన్ను ఇన్వైట్ చేసి సంగారెడ్డి తరఫున మా సోషల్ టీచర్ని కలిసి అదృష్టం కల్పించినటువంటి డిఓ గారికి మరియు వారి సిబ్బందికి మరియు ఆర్పీస్ అందరికీ ప్లస్ ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. నా పేరు ప్రసూన్ కుమార్. మీ పక్క జిల్లాలోనే అంటే కామారెడ్డి జిల్లాలోనే మద్నూర్ దగ్గర అంటే మీ నారాయణ ఖేడ్కు లేదా ఈ ఏరియాకు నేను చాలా దగ్గర 20-30 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటాను నేను. అయితే ఇవాళ సోషల్ సబ్జెక్ట్ అనగానే మనం అందరం ఏమనుకుంటామంటే రిసోర్స్ ఏముండవు, మనకేం రిసోర్స్ ఉండవు, సోషల్ స్టడీస్ సబ్జెక్టు ఏముండవు, చూడడానికి చేయడానికి మనం చూపించుకోవడానికి కూడా ఏముండవు, ఓన్లీ యూట్యూబ్ వీడియోస్ చూపించుకోవాల్సిందే అని మనం అట్లా అనుకుంటాం. కానీ అది తప్పు. మనం వెతకగలిగితే మనం కరెక్ట్గా తెలుసుకోగలిగితే సోషల్ స్టడీస్ ఉన్నంత రిసోర్సెస్ దేంట్లో లేవు. సైన్స్లో ఈవెన్ దో సైన్స్లో కూడా అన్ని రిసోర్స్ దొరకవు, మనకు సోషల్ స్టడీస్లో ఉన్నాను. కానీ మనం కొద్దిగా అంటే తెలుసుకునే ప్రయత్నం చేస్తే చాలా ఉంటాయి. నేను ఒకసారి నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను సార్. సార్ చూద్దాం మరి మనకేమేమి రిసోర్స్ ఉన్నాయో. స్క్రీన్ కనిపిస్తుందా సార్? కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది. లిబర్ ఆఫీస్. ఓకే ఓకే ఓకేనండి సార్. ఇది మనం ప్రతిరోజు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది, ప్రతి ఒక్కరికి గూగుల్ అకౌంట్ ఉంది, ఖచ్చితంగా అకౌంట్ ఉంటుంది. స్మార్ట్ ఫోన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆండ్రాయిడ్ ఫోన్ కానీ ఏ ఫోన్ ఉన్నా కానీ ఖచ్చితంగా గూగుల్ అకౌంట్ ఉంటుంది స్మార్ట్ ఫోన్ ఉన్నప్పుడు. ఓన్లీ గూగుల్ అకౌంట్ మనం తెలుసుకోగలిగితే సోషల్ను అద్భుతంగా చెప్పవచ్చు, పిల్లల్ని ఒక ఊహాలోకానికి తీసుకెళ్లి విహరింపజేయవచ్చు. అలాంటి ఈ గూగుల్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకు కొన్ని యాప్స్ ఉన్నాయి, కానీ అవి మనకు తెలియవు, అంటే మనకు పరిచయం లేదు. మనం ఒకసారి పరిచయం చేసుకుందాం. చూడండి, గూగుల్ యాప్స్ అంటే గూగుల్ యాప్స్ ఎక్కడ ఉంటాయంటే గూగుల్ డ్రైవ్ లో ఉంటాయి. అవి ఎక్కడ ఉన్నాయి నేను తర్వాత చూపిస్తాను మళ్ళీ ఇంకోసారి. ఇప్పుడు ఇది అయిన తర్వాత ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ ఏమేమి ఉన్నాయి, మన రిసోర్సెస్ ఏమేమి ఉన్నాయి సోషల్ స్టడీస్ అనేది ఒకసారి తెలుసుకుందాం. గూగుల్ యాప్స్ లో అంటే గూగుల్ డ్రైవ్ లో ఉన్న రిసోర్సెస్ మనకి ఏమేమి ఉన్నాయంటే గూగుల్ డాక్స్ ఒకటి. గూగుల్ డాక్స్ అంటే మీరు డెస్క్టాప్ కానీ లేదా ల్యాప్టాప్ లో చూసినప్పుడు మనకు గూగుల్ డాక్యుమెంట్స్ అని ఉంటాయి, సేమ్ అంతే. అంటే వర్డ్, ఎంఎస్ వర్డ్ ఉంటుంది. అదే లిబ్రే ఆఫీస్కి వచ్చినట్లయితే గూగుల్ లిబ్రే డాక్స్ అని ఉంటుంది. సేమ్ అదే విధంగా గూగుల్ డాక్స్ అనేవి ఆన్లైన్ లో మనకు దొరుకుతాయి అన్నట్టు. మనం దీంట్లో ఏదైనా ఒక అంటే టైప్ చేసి పిల్లవాడికి నోట్స్ ను పంపించవచ్చు. ఎలా అంటే మనం దీంట్లో టైప్ చేసేసిన తర్వాత దీనికి ఒక లింక్ వస్తుంది, ఆ లింక్ ను పిల్లవాడికి ఫార్వర్డ్ చేయడం ద్వారా పిల్లవాడు ఎన్ని వందల కిలోమీటర్ దూరంలో ఉన్నామని ఆ లింక్ ను క్లిక్ చేయగానే ఆ లింక్ లో ఆ నోట్స్ ఓపెన్ అవుతుంది, కానీ ఆ నోట్స్ ను చదువుకోగలుగుతాడు. ఇది గూగుల్ డాక్స్ యొక్క ఉపయోగం. అదేవిధంగా గూగుల్ షీట్స్ అంటే నథింగ్ బట్ ఎక్సెల్ షీట్. దీంట్లో అయితే ఎక్సెల్ షీట్ అంటాం, అదే లిబ్రే ఆఫీస్ లో అయితేనేమో గూగుల్ షీట్స్ లిబ్రే షీట్స్ అంటాం. ఇది నెక్స్ట్ వచ్చేసి గూగుల్ స్లైడ్స్. సోషల్ స్టడీస్ ను ఉపయోగకరంగా చెప్పడంలో ఈ గూగుల్ స్లైడ్స్ ఉన్న పాత్ర ఎనలేనిది. ఎలా చెప్తామన్నది నేను ఒక ఉదాహరణ మీకు తర్వాత చూపిస్తాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి గూగుల్ సైట్స్. నాకు తెలిసినంత వాటికి ఏంటంటే ప్రతి సోషల్ టీచర్కి ఒక సైట్ ఉండాలి కంపల్సరీ, సొంత సైట్ అన్నది ప్రతి సోషల్ టీచర్ డెవలప్ చేసుకోవాలి. డెవలప్ చేసుకొని దానికి సంబంధించిన సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకొని దాంట్లో పెట్టినట్లయితే పిల్లలు ఎక్కడ ఉన్నా కానీ ఆ గూగుల్ సైట్స్ యొక్క, ఇప్పుడు నేను మీకు కింద ఒక లింక్ కనిపిస్తుంది, అది నా సైట్ అన్నట్టు. అట్లా పిల్లలు అక్కడెక్కడైనా ఉండి కూడా ఆ పాఠానికి సంబంధించినటువంటి నోట్స్ ను వెతుక్కోవడం కానీ, ఆ పాఠానికి సంబంధించినటువంటి మనమే ముందు గూగుల్ ఫామ్స్ లో ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేసి దాంట్లో పెట్టినప్పుడు ఆ పిల్లవాడు అక్కడ ఇంటి దగ్గర ఉండే కూడా ఓపెన్ చేసుకొని ఆ ఎగ్జామ్ అటెండ్ చేయడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క సోషల్ టీచర్ ఖచ్చితంగా గూగుల్ సైట్స్ ఉండాలి. అది ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది నేను చెప్తాను.
నెక్స్ట్ వచ్చేసి గూగుల్ ఫార్మ్స్. ఈ మధ్య అంటే ఈ కరోనా వైరస్ ఈ పాండమిక్ స్టేజ్ లో చాలా ఫేమస్ అయింది ఈ గూగుల్ ఫార్మ్స్. ఆన్లైన్ ఎగ్జామ్ ఎట్లా పెట్టాలి, ఆన్లైన్ ఎగ్జామ్ చాలా మంది నిర్వహించారు, చాలా మంది తయారు చేశారు. అందులో సోషల్ సబ్జెక్ట్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ గూగుల్ ఫార్మ్స్ అన్నవి ఒకటి క్వశ్చన్ పేపర్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ యాప్స్, గూగుల్ ఎర్త్ మీకు చాలా మందికి పరిచయం ఉండి ఉంటుంది. గూగుల్ ఎర్త్ అంటే మనం ఇంతకుముందు పిల్లవాడికి ఐరోపా ఎక్కడ ఉంది లేదా ఆసియా ఎక్కడ ఉన్నది చూపెట్టాలంటే మనం ఒక ఇది పటాన్ని తీసుకెళ్లి క్లాస్ రూమ్ లో వేలాడదీసి ఇది ఇక్కడ ఉంది ఇది ఇక్కడ ఉందని చూపెట్టేవాళ్ళం. కానీ ఈ గూగుల్ ఎర్త్ ద్వారా ఏం చేస్తామంటే మనం ఒక టైప్ చేయగానే గ్లోబ్ లో ఉన్న ఆ ప్లేస్ దగ్గరికి తీసుకెళ్తారు. అంటే పిల్లవాడు ప్రత్యక్షంగా చూసిన అనుభూతి పొందుతాడు. ఇది సోషల్ సైన్సెస్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా గూగుల్ క్లాస్ రూమ్ ఇది ఒక అద్భుతమైన టూల్. ఎందుకంటే గూగుల్ క్లాస్ రూమ్లలో ప్రతి ఒక్క క్లాస్ను 6th, 7th, 8th, 9th, 10th ఇట్లా ప్రతి ఒక్క క్లాసును సృష్టించుకొని దాంట్లో మన పిల్లల యొక్క లిస్ట్ పెట్టేసుకొని మనం దీన్ని తయారు చేసుకోవచ్చు ఈ గూగుల్ క్లాస్ రూమ్ అనేది. అదేవిధంగా మైండ్ ఎమో ఇది కూడా మనకు గూగుల్లో దొరుకుతుంది. దీని ద్వారా మనం ఏంటంటే మైండ్ మ్యాప్ తయారు చేసుకోవచ్చు. మనం ఇంతకుముందు మీరు ఎక్కడైనా చూడండి సోషల్ స్టడీస్ ను అద్భుతంగా చెప్పడానికి మైండ్ మ్యాప్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. మనం మైండ్ మ్యాప్ లో ఫస్టే పాఠం ప్రారంభించే కన్నా ముందు మైండ్ మ్యాప్ లో మనం ఉన్న వివరాలన్నీ పిల్లవాడికి ఒకవేళ అందించి మైండ్ మ్యాప్ ను ఒకసారి చూపెట్టినట్లయితే తర్వాత వచ్చే పాఠానికి అతను నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇది మైండ్ ఎమో. నెక్స్ట్ వచ్చేసి మైండ్ మ్యాప్ ఫర్ గూగుల్ డ్రైవ్. ఇది కూడా గూగుల్ డ్రైవ్ లో దొరుకుతుంది. సేమ్ మైండ్ ఎమో ఏం చేస్తుందో మైండ్ మ్యాప్ కూడా అదే పనిచేస్తుంది. మైండ్ మ్యాప్ కూడా అదే పనిచేస్తుంది అన్నట్టు. నెక్స్ట్ గూగుల్ ఆర్ట్స్ అండ్ కల్చర్. ఇప్పటిదాకా చెప్పినన్ని దాదాపు మైండ్ మ్యాప్ పనిచేస్తాయి. గూగుల్ ఎర్త్ అనేది జియోగ్రఫీకి పనిచేస్తుంది. గూగుల్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అన్నది ఇది హిస్టరీకి చాలా చక్కగా పనిచేస్తుంది. హిస్టరీకి మొత్తం ఇంటర్నెట్ మొత్తం ఎత్తినా కానీ దీనికి మించిన ఇంకొక యాప్ లేదని మనం చెప్పుకోవచ్చు. గూగుల్ ఆర్ట్స్ అండ్ కల్చర్ మీరు టైప్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా వస్తుంది, లేదా ఎక్కడ ఉంటుందో నేను చూపిస్తాను కూడా. ఇవి కాకుండా ఈ గూగుల్ యాప్స్ ఇవన్నీ గూగుల్ యాప్స్. ఇవి కాకుండా మిగతా యాప్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. సెటెర్రా ఇది చాలా అద్భుతమైన మ్యాప్. ఇంతకుముందు మేడం చూపెట్టారు. దానిలాగానే ఉంటుంది కానీ ఇంకా కొద్దిగా అడ్వాన్స్డ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు మనకు చేంజెస్ ఎప్పటికప్పుడు ఇంక్లూడ్ చేయబడతాయి. మనం దీని ద్వారా పటాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు, మరియు ప్రింట్ తీసుకోవచ్చు, మరియు విద్యార్థులకు ఎగ్జామ్ కూడా పెట్టవచ్చు, ప్లస్ ఆన్లైన్ క్విజ్ కూడా నిర్వహించవచ్చు. సెటెర్రా. సెలెస్టియా అంటే పిల్లల్ని అంతరిక్షం తీసుకుపోయి సౌర కుటుంబం అంటే ఏంది, ఏ ప్లానెట్ ఎక్కడ ఉంది, ఇన్నర్ ప్లానెట్స్ ఏవి, అవుటర్ ప్లానెట్స్ ఏవి, వీటికి సంబంధించిన వివరాలని తెలియజేయడానికి ఒక గ్రహణం ఎలా సంభవిస్తుంది, వీటికి సంబంధించిన వివరాలను తెలియజేయడానికి ఈ సెలెస్టియా అన్నది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అన్నట్టు. అదేవిధంగా భువన్ యాప్. మనం ఇప్పటిదాకా మనం ఏం చేసినామంటే మనం నావిగేషన్ కోసం వేరే వాడినాం, గూగుల్ వాడినాం, అన్ని వాడినాం. కానీ ఈ భువన్ యాప్ అనేది మన ఇస్రో వాళ్ళు తయారు చేసింది. దీంట్లో వెళ్ళినట్లయితే మనకు భువన్ 2D ఉంటుంది, 3D ఉంటుంది. అదేవిధంగా స్కూల్ భువన్ అని కూడా ఒకటి మన ప్రత్యేకంగా స్కూల్ పిల్లల కోసం ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో అన్ని రకాల మనకు కావాల్సినటువంటి సమాచారం మొత్తం అందులో ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. అదేవిధంగా nationalgeographic.org. దీన్ని ఎంతమంది ఇప్పటి వరకు మీరు చూస్తారో తెలియదు, కానీ దీంట్లో మన పిల్లల కోసం ఒక విభాగమే కేటాయించడం జరిగింది. నేషనల్ జియోగ్రఫీ ఛానల్ మీకు తెలుసు అనుకుంటా. ఆ ఛానల్కి సంబంధించింది ఇది. దాంట్లో పిల్లలకు సంబంధించింది ఒక సపరేట్ గా ఒక విభాగాన్ని కేటాయించడం జరిగింది. దీన్ని కూడా వీలైతే మీరు చూడాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా జింప్ అన్నది ఏంటంటే మనము ఏదైనా ఒక మ్యాప్ తయారు చేసేటప్పుడు లేదా దాని మీద ఏదైనా వేరే రకాల పేర్లు ఇవ్వాలనుకున్నప్పుడు ఈ జింప్ అనే ఒక టూల్ పనిచేస్తుంది మనకు. మీరు ఏ ల్యాప్టాప్ లో కానీ లేదా డెస్క్టాప్ లో కానీ దీన్ని డౌన్లోడ్ చేసుకొని మనం దీన్ని వాడుకోవచ్చు. జస్ట్ లైక్ ఫోటోషాప్ లాగా ఇది పనిచేస్తున్నట్టు చాలా ఈజీ టూల్ అన్నట్టు. ఇది మనకు పనికొచ్చే టూల్స్ ఇవన్నీ. మీరందరూ వీటిని నోట్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఒక్కొక్క దాన్ని మనం ఒకసారి చూద్దాం, గమనిద్దాం. నేను నా గూగుల్ ఇది ఓపెన్ చేస్తున్నాను. చెప్పండి మేడం. రికార్డ్ చేయరా? నేను తర్వాత మా గ్రూప్ లో షేర్ చేస్తాను. రికార్డింగ్ నడుస్తుంది, ఎవరు చేస్తుందో తెలియదు కానీ రికార్డింగ్ అయితే నడుస్తుంది. ఓకే సార్. సార్
సమగ్ర శిక్షణ నుంచి నడుస్తుంది. డియోగ అంటే ఈ మన ఆఫీస్ నుంచి చేస్తున్నది అఫీషియల్. ఓకే సార్, వహీద్ సార్ ఇది మనకి షేర్ అయ్యేలాగా చూస్తారా ఈ రికార్డ్? సరే మేడం, చేద్దాం. మనం పెడదాం. ఓకే, క్లాస్లోకి వెళ్ళొచ్చా మేడం? వెళ్ళండి మేడం. ఓకే సార్, రైట్. ఓకే సార్, నేను ఇప్పుడు నా గూగుల్ క్రోమ్ లో గూగుల్ ను ఓపెన్ చేశాను. మనం ఓపెన్ చేయగానే ఇలా కనపడుతుంది. చాలా మందికి అందరికీ తెలిసిన విషయం, ఎందుకంటే మీ డెస్క్టాప్లు మీ స్కూళ్ళలో ఉన్నట్టు ల్యాప్టాప్ లేకపోయినా కానీ డెస్క్టాప్లు మీ స్కూళ్ళలో ఉన్నట్టు మీరు ఖచ్చితంగా ఓపెన్ చేస్తుంటారు. ఇలా ఓపెన్ చేయగానే ఇక్కడ ఒక మనకు గూగుల్ యాప్స్ అని 9 చుక్కలతో కనబడ్డది ఒకటి ఉంటుంది అన్నమాట. దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఇందులో చాలా రకాలే కనబడతాయి. గూగుల్ మ్యాప్స్ కానీ, యూట్యూబ్ కానీ, జీమెయిల్, డ్రైవ్ ఇవన్నీ కనబడతాయి. ఇవన్నీ కాకుండా మనం గూగుల్ డ్రైవ్ లోకి ఒకసారి వెళ్ళినట్లయితే, నేను గూగుల్ డ్రైవ్ లోకి వెళ్తున్నాను. గూగుల్ డ్రైవ్ అంటే అందరు ఏమనుకుంటారు అంటే ఫైల్స్ దాచుకునే ప్లేస్ అని అనుకుంటారు, లేదా మన ఫోటోలు దాచుకునే ప్లేస్ అనుకుంటారు. కానీ ఈ గూగుల్ డ్రైవ్ తో చాలా అద్భుతాలు సృష్టించవచ్చు. ఇక్కడ చూడండి, న్యూ అని ఉన్నది. నేను ఈ న్యూను క్లిక్ చేశాను. ఇక్కడ వచ్చేది చూడండి, గూగుల్ డాక్స్, గూగుల్ షీట్, గూగుల్ స్లైడ్స్ అండ్ మోర్లోకి వెళ్తే గూగుల్ ఫార్మ్స్, గూగుల్ డ్రాయింగ్స్, గూగుల్ మై మ్యాప్స్, గూగుల్ సైట్స్. ఇంతకుముందు చెప్పాను ప్రతి ఒక్క టీచర్కి ఒక సైట్ ఉండాలి కంపల్సరీ అని చెప్పేసి. గూగుల్ సైట్స్ ఒకటి, తర్వాత గూగుల్ యాప్స్ స్క్రిప్ట్ ఒకటి, గూగుల్ జామ్ బోర్డ్ ఒకటి, ఇది కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. అదేవిధంగా మైండ్ మ్యాప్, అదేవిధంగా మైండ్ ఎమో. ఇవన్నీ మనకు ఎక్కడ దొరుకుతాయంటే ఈ డ్రైవ్ లో న్యూ మనం క్లిక్ చేయగానే ఇక్కడే మనకు అన్ని కనబడతాయి అన్నట్టు. ఈ న్యూ మనం క్లిక్ చేస్తే గానీ గూగుల్ డాక్స్ కానీ, గూగుల్ షీట్స్ కానీ, గూగుల్ స్లైడ్స్ కానీ ఇవన్నీ మనకు కనబడతాయి. అయితే మరి మిగతా వాటిని ఒకసారి మనం గమనిద్దాం. ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనం సెటెర్రా అనుకున్నాం కదా, ఇక్కడ వచ్చింది చూడండి, SETTRRA seterra.com. seterra.com లోకి నేను వెళ్తున్నాను. ఒకసారి చూద్దాం. ఇది ఫ్రీ, దీంట్లో పెయిడ్ వర్షన్ ఉంది మరియు ఫ్రీ వర్షన్ ఉంది. మనం ఫ్రీ వర్షన్ తీసుకుంటేనే బెటర్, మనకేం పెయిడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం సెటెర్రా అనేది ఓపెన్ చేయగానే ఇక్కడ మన కింద ప్రింటబుల్స్ అని, ప్లే ఆన్లైన్ అని, గెట్ ది యాప్ అని వచ్చింది. మనం యాప్ మన ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ మనం డౌన్లోడ్ చేసుకోకుండా డైరెక్ట్ seterra.com లోకి వెళ్ళి మనం దీన్ని యాక్సెస్ చేయవచ్చు అన్నట్టు. ప్రింటబుల్ దాంట్లోకి వెళ్తున్నాను నేను ఇప్పుడు ప్రస్తుతానికి. చూద్దాం ఒక్కొక్క ఆప్షన్ ఎలా ఉందో దీంట్లో చూద్దాం. ప్రింటబుల్ దాంట్లోకి వెళ్ళాను, ఇలా మనకు ఓపెన్ అవుతుంది అన్నట్టు. మనం కిందికి వెళ్ళినట్లయితే మనకు నార్త్ అండ్ సెంట్రల్ అమెరికా, అంటే అన్ని కంట్రీస్ కి సంబంధించిన ఒక్కొక్క కంట్రీస్ కి సంబంధించిన మనకి ఇక్కడ కనపడుతుంది. మనము 7th క్లాస్ లో చూస్తాం, ఆఫ్రికా అనేది మనకు ఒక ఉంది. దాంట్లో మైండ్ మ్యాప్ ద్వారా ఇప్పుడు మనం 10th క్లాస్ లో చూసుకున్నట్లయితే 4 మార్కులు మ్యాప్ పాయింటింగ్ లో, ఇటు 4 మార్కులు, అటు 4 మార్కులు, మొత్తం 8 మార్కులు, ప్లస్ ఇంకో 2 మార్కులు అంటే మ్యాప్ డ్రాయింగ్ కానీ 2 మార్కులు వచ్చే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద 12 మార్కులు మనకు 10th క్లాస్ లో ఓన్లీ మైండ్ మ్యాప్ ద్వారా, అంటే మైండ్ మ్యాపింగ్ స్కిల్స్ ద్వారా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఇప్పుడు చూద్దాం. ఒక ఆఫ్రికా పటాన్ని నేను తీసుకుంటాను. అట్లా అన్ని రకాల వరల్డ్ మ్యాప్ ఉంటుంది, అన్ని రకాల మ్యాప్లు ఉంటాయి. ఫస్ట్ దీంట్లో ఏమి ఇచ్చాడు చూడండి, మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగానే, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. మనం ఈ డౌన్లోడ్ ని నొక్కినట్లయితే మనకు డౌన్లోడ్ అయిపోతుంది. మనం ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, బ్లాంక్ ప్రింటబుల్ ఆఫ్రికా కంట్రీస్ మ్యాప్. ఈ మ్యాప్ అంటే ఏ కంట్రీ నేమ్ ఇవ్వకుండా ఈ మ్యాప్ ఇచ్చాడు మనం. ఉదాహరణకు నేను ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, ఇట్లా బ్లాంక్ మ్యాప్ మనకి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ బ్లాంక్ మ్యాప్ ను మనం ఒకవేళ ప్రింట్ తీసుకుంటే ప్రింట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్లాంక్ మ్యాప్. ఇది బ్లాంక్ మ్యాప్ కిందికి వచ్చినట్లయితే మనకు ఆఫ్రికా కంట్రీస్ కు సంబంధించిన మ్యాప్ మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది చూడండి, మొరకో, అల్జీరియా, లిబియా, ఈజిప్ట్, సుడాన్. అంటే దీన్ని మనం ఏం చేస్తామంటే ఫస్ట్ దీన్ని పిల్లవాడికి ఇస్తాం, ఇచ్చి ఒకసారి చూసుకోమని చెప్తాం. చెప్పిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి. పిల్లవాడికి ఫస్ట్ మనం బ్లాంక్ మ్యాప్ చూపెట్టాం, తర్వాత మనం ఆ కంట్రీస్ తో ఉన్న మ్యాప్ చూపెట్టాం, తర్వాత వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ చూడండి, నంబర్ వన్ ఇక్కడ ఎక్కడో ఉంటుంది. ఇక్కడ ఉంది నంబర్ 1. ఈ కంట్రీ ఏదో గుర్తించి పిల్లవాడు ఇక్కడ రాస్తాడు అన్నట్టు. నంబర్ 1 కంట్రీ ఏదన్నది. నంబర్ 2 ఈ కంట్రీని గుర్తు, ఇప్పుడు ఉదాహరణకు నంబర్ 10 ఉంది. నంబర్ 10 ఈజిప్ట్. నంబర్ 10 దగ్గర పిల్లవాడు ఈజిప్ట్ అని రాయాలి. ఇలా
మొత్తం 52కి 52 పిల్లవాడు ఫిల్ చేస్తాడు. అలా మనకంటే పిల్లవాడికి కొద్దిగా ఫస్ట్ మనం కంట్రీస్ ఉన్న మ్యాప్, ఎంటీ మ్యాప్ ఇస్తాం. తర్వాత కంట్రీస్ ఉన్న మ్యాప్ ఇచ్చి చూసుకోమని చెప్తాం. తర్వాత ఇట్లా నంబర్స్ వేసిన మ్యాప్ను పక్కన నంబర్స్ ఉన్న మ్యాప్ నుంచి చేయమని చెప్తాం. దాని తర్వాత వచ్చేసిన తర్వాత అది మరి ఇది కరెక్ట్ ఉందా లేదా చూసుకోవడానికి కూడా కింద ఇంకో మ్యాప్ ఇవ్వడం జరిగింది. చూడండి ఈ విధంగా ఫస్ట్ నంబర్ ఇదేంటి, సోమాలియా ఇక్కడ ఇచ్చింది. అంటే పిల్లవాడు కరెక్ట్ రాశాడా లేదా అన్నది మనం దీని ద్వారా చూపెట్టచ్చు. ఒక 10-20 మనం ప్రింట్ తీసుకొని మనం ఇచ్చినట్లయితే పిల్లలు చాలా చక్కగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఒకరికి ఇచ్చి చేసినట్లయితే పిల్లవాడికి ఎంజాయ్ చేయగలుగుతాం. మ్యాప్ పాయింటింగ్ ను మనం వాడికి అంటే నీళ్ళు తాగినట్టు నేర్పించవచ్చు. మ్యాప్ పాయింటింగ్ నేర్పించడానికి సెటర్ రకం ఇచ్చిన యాప్ నాకు ఇంకా ఇప్పటి వరకు అయితే కనిపించలేదు. నెక్స్ట్ వచ్చేసి ఒక ఆఫ్రికానే కాదు, అన్ని ఉన్నాయి. ఏది ఇప్పుడు చూడండి, ఆఫ్రికాలో కంట్రీస్, క్యాపిటల్స్ కూడా మనం తీసుకోవచ్చు. క్యాపిటల్స్ మ్యాప్ ను కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఇది క్విజ్, ఆన్లైన్ క్విజ్ అన్నట్టు. ఉదాహరణకు నాకేమంటుంది ఇక్కడ, క్లిక్ ఆన్ లాంగ్ వే అని అంటుంది. నేను దీన్ని క్లిక్ చేస్తాను, నేను తప్పు క్లిక్ చేస్తాను, అది ఏంటో కూడా చూపెడుతుంది నాకు. చూడండి అట్లా నేను క్లిక్ చేసినప్పుడు ఇక్కడ టైం గడిచిపోతుంది. నేను 3 సార్లు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రెడ్ కలర్ చూపెడుతున్నాడు, ఇక్కడ క్లిక్ చేయి ఇది కరెక్ట్ అని చెప్పి. పిల్లవాడు ఇక్కడ క్లిక్ చేయగానే 20%, అంటే నేను 3 సార్లు తప్పు చేశాను కాబట్టి నాకు 20% మార్క్స్ వచ్చాయి. అంటే ఈ టైంను బట్టి ఈ ఆన్లైన్ క్విజ్ అనేది కూడా మనం నిర్వహించుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ పిన్ అన్న దగ్గర షో ఆల్, లెర్న్, పిన్, హార్డ్ ఇవన్నీ టైప్ అంటే ఈజీ చేయొచ్చు, హార్డ్ చేయొచ్చు. ఈ విధంగా మనం దీని ద్వారా ఈ సెటర్ ద్వారా ఈ క్విజ్ కూడా మనం నేర్చుకోవచ్చు అన్నట్టు. ఇట్లా ఇది ఆఫ్రికాకు సంబంధించింది. ఇట్లా ఆఫ్రికాకు సంబంధించిందే కాకుండా అన్నిటికీ సంబంధించిన ప్రింటబుల్ మ్యాప్స్ ఉన్నాయి మళ్ళీ మనకు. తర్వాత అది కాకుండా మనకు ఈ క్విజ్ కూడా అన్ని దేశాలకు సంబంధించినవి, అన్ని రాష్ట్రాలకు సంబంధించినవి మనం ఆడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఉదాహరణకు ఇప్పుడు మనం సౌత్ ఆఫ్రికా, యూరప్, ఆసియా కంట్రీస్, ఆసియా క్యాపిటల్స్. ఇక్కడ చూడండి ఇండియా స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అని ఉంది. ఇక్కడ నేను క్లిక్ చేశాను. చూడండి ఇక్కడ ఆటోమేటిక్ ఇది అప్డేట్ చేయబడ్డది మ్యాప్. మీరు చూసినట్లయితే ఇప్పుడు ఏమంటుండు, మణిపూర్ అని అడుగుతున్నాడు. మణిపూర్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఉందో ఏదో వేరే దగ్గర క్లిక్ చేస్తాను, ఇది మిజోరాం అని చూపెడుతుంది. చూడండి నేను ఇంకో రెండో దగ్గర క్లిక్ చేసినాను. ఇప్పుడు అంటే నేను రెండోసారి క్లిక్ చేస్తే ఎల్లో బటన్లు వచ్చి ఇక్కడ 33% వచ్చింది. అంటే ఫస్ట్ సారి క్లిక్ చేసినప్పుడు వైట్ వస్తుంది, అంటే కరెక్ట్ అయితే వైట్ వస్తుంది. రెండోసారి క్లిక్ చేసి అంటే ఒకసారి తప్పు చేసి రెండోసారి రైట్ చేస్తే ఎల్లో వస్తుంది. 3 సార్లు మనం తప్పు చేసినట్లయితే రెడ్. లక్షద్వీప్ అంటే కింద ఉంటుంది, కానీ నేను ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఒకసారి క్లిక్ చేసిన, 2 సార్లు క్లిక్ చేశాను, నా స్కోర్ ఇక్కడ తగ్గుతుంది. మీరు చూడండి 3 సార్లు క్లిక్ చేశాను. అరుణాచల్ ప్రదేశ్ ఇది కాదు, ఇక్కడ ఉందని ఇక్కడ చూపెడుతుంది. లక్షద్వీప్ ఇక్కడ ఉందని చూపెడుతుంది. ఇప్పుడు ఓకే చేస్తున్నాను. ఈ విధంగా మనం ఇప్పుడు ఏమంటుంది, మహారాష్ట్ర అని అడుగుతుంది. మహారాష్ట్ర నేను క్లిక్ చేస్తున్నాను, నా స్కోర్ ఇక్కడ పెరిగింది. ఇక్కడ టైం వస్తుంటది, స్కోర్ కూడా వస్తూ ఉంటుంది అన్నట్టు. ఇట్లా పిల్లవాడు చాలా చక్కగా తనకున్న నైపుణ్యాన్ని ఉపయోగించుకొని బీహార్ క్లిక్ చేయమంటున్నారు. జార్ఖండ్ ఇది బీహార్. రెండోసారి క్లిక్ చేస్తాను. అరుణాచల్ ప్రదేశ్ క్లిక్ చేయమంటున్నాను, అరుణాచల్ ప్రదేశ్. అదేవిధంగా ఛత్తీస్గఢ్, తర్వాత గుజరాత్, ఈ విధంగా తెలంగాణ, పాండిచ్చేరి, పాండిచ్చేరి అనేసరికి 1, 2, 3 మూడింటిని చూపెట్టింది. నాగాలాండ్ 3 సార్లు క్లిక్ చేశాను నేను. మేఘాలయ రెండోసారి. ఇట్లా మనం చేసిన కొద్ది మనకి ఇక్కడ స్కోర్ వస్తూ ఉంటుంది, టైం వస్తూ ఉంటుంది. అంటే పిల్లవాడు 100% స్కోర్ వచ్చి ఎవరైతే తక్కువ టైంలో చేస్తారో వాళ్ళు గెలిచినట్టు అని చెప్తే మనం పిల్లవాడు చాలా చక్కగా అంటే తన పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ ఇండియాలో మీరు ఏం యాప్ ఇచ్చినా, దీని కంట్రీస్ ఇచ్చినా, దానికి క్యాపిటల్స్ ఇచ్చినా, ఏది ఇచ్చినా కానీ చిటికెలో చేసే ఇది ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇది మన సెటేరాకి సంబంధించినవి. దీంట్లో ఎవరికైనా డౌట్లు ఉంటే మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడవచ్చు సార్. దీనికి సంబంధించి ఇంకేమైనా ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే. సార్ అయితే మీరు వాళ్ళు చాట్ బాక్స్ లో టైప్ చేస్తారేమో సార్, అవసరం ఉంటే మళ్ళీ ఏమైనా టైం కలిసి వస్తుంది. ఓకే సార్, క్యారీ ఆన్ సార్.
నేను ఇంకా వేరే దానికి వెళ్తున్నాను సార్. అయితే వేరే దానికి వెళ్ళండి. మన ఓకే. సహా ఉపాధ్యాయులు ఎవరైతే పార్టిసిపెంట్ ఉన్నారో వాళ్ళు మీకు డౌట్స్ ఏమైనా ఉంటే చాట్ బాక్స్ లో కూడా ఇచ్చేయండి. మనం కొంచెం టైం కలిసి ఓకే. వస్తుంది. ఈ రికార్డింగ్ మళ్ళీ మేము పెడతాం మేము గ్రూప్ లో వాట్సాప్. ఓకే ఓకే సార్. ఓకే సార్. కరెంట్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇది ఒకటి తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనం సెలెస్ట్ అయిపోయింది. భువన్ యాప్ ఒకసారి చూద్దాం. ఓకే ఏం లేదు, జస్ట్ భువన్ అని క్లిక్ చేశాను. ఇది భువన్ కి సంబంధించిన ఇంటర్ఫేస్. ఇది ఇస్రో వాళ్ళు ఇక్కడ ఉంది చూడండి, ప్లాట్ఫామ్ ఇండియన్ జియో ప్లాట్ఫామ్ ఆఫ్ ఇస్రో. ఇది ఇస్రో వాళ్ళు చేసింది అన్నట్టు. అయితే దీంట్లో మనకు చాలా రకాల భువన్ 2D ఉంది, భువన్ 3D. 3D అంటే పిల్లలు మనం సార్ మీ స్క్రీన్ వస్తలేదు ఇక్కడ, స్క్రీన్ వస్తలేదు. స్క్రీన్ రావాలి. మళ్ళీ అది ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడు ఓకేనా సార్? మీది రావాలి. ఇప్పుడు సంగారెడ్డి వచ్చింది. ఓకే రైట్, ఇప్పుడు వస్తుంది మేడం. ఓకే రైట్ గో హెడ్. ఓకే సార్. ఇక్కడ భువన్ అన్నది అంటే నేను మళ్ళీ మీకు ఒకసారి టైప్ చేసి మళ్ళీ రండి. ఓకే, BHUVAN భువన్ అని టైప్ చేసినట్లయితే మనకు డైరెక్ట్ గా అది మనను ఇక్కడికి తీసుకెళ్తుంది. ఇది చూడండి మీరు, ఇండియన్ జియో ప్లాట్ఫామ్ ఆఫ్ ఇస్రో. ఇది ఇస్రో వాళ్ళకి సంబంధించింది. యాక్యురేట్ ఉంటుంది, దీంట్లో ఏమాత్రం తేడాలు ఉండవు అన్నట్టు. అదేవిధంగా భువన్ 2D, భువన్ 3D మనకు ఎక్కువగా పనికి వచ్చేసి. తర్వాత థిమాటిక్ సర్వీసెస్ అంటే పటాలను మనం ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అన్నది మనకి ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా మనం ఇక్కడ కిందికి వచ్చినట్లయితే మన స్కూల్ పిల్లల కోసం సపరేట్ గా ఒక స్కూల్ భువన్ అన్నది కూడా ఒకటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదిగోండి ఇక్కడ చూడండి, స్కూల్ భువన్ అని వచ్చింది. ఈ స్కూల్ భువన్ మనం క్లిక్ చేస్తున్నాం. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్, స్కూల్ భువన్ NCERT వాళ్ళది. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, భువన్ 3D ఇక్కడ చూసుకోవచ్చు. ఇవన్నీ అంటే ఒక్కొక్క లెవెల్ కి సంబంధించింది ఒక్కొక్క రకంగా ఉంది. మీరు దీన్ని ఎక్స్ప్లోర్ చేసి మీరు ఈ భువన్ చూసినట్లయితే పిల్లలకు మీరు వాతావరణ పరిస్థితుల గురించి కానీ లేదా రెయిన్ ఫాల్ గురించి కానీ ఇక్కడ ఉన్నాయి చూడండి, మీకు డీటెయిల్స్ ఆఫ్ ఇండియా, ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, అదేవిధంగా క్రైసిస్, తర్వాత ఐస్లాండ్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ అన్ని రకాల ఇరిగేషన్ కు సంబంధించి ఇక్కడ ఇరిగేషన్, అగ్రికల్చర్ కి సంబంధించింది, ఇట్లా ఫారెస్ట్రీకి సంబంధించింది, ఇట్లా ప్రతి దానికి సంబంధించినటువంటి మీకు సమాచారం ఈ భువన్ అన్న యాప్ లో దొరుకుతుంది. ఈ భువన్ అన్న యాప్ కూడా చాలా తక్కువ, అంటే మీరు డైరెక్ట్ గా మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. డైరెక్ట్ గా మీరు గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళి భువన్ అని టైప్ చేస్తే మీకు డైరెక్ట్ గా ఇది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇది భువన్ కు సంబంధించింది సార్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు గూగుల్ స్లైడ్ ను చూద్దాం మనం. గూగుల్ స్లైడ్ అంటే మనం నథింగ్ బట్ PPTs అంటారు మనకు అందరూ. అయితే మనం ఏం చేస్తాము దాదాపుగా అంటే PPTs అనేసరికి మనం దేంట్లో మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ లోనో లేదా లిబ్రే ఆఫీస్ లో అయితే ఇంప్రెస్ లోనో తయారు చేసుకొని మనం ఏం చేస్తామంటే దాన్ని ఒక పెన్ డ్రైవ్ లో వేసుకొని ఎక్కడికైతే అక్కడికి తీసుకెళ్తా ఉంటాం, లేదా గూగుల్ డ్రైవ్ లో దాచిపెట్టుకుంటాం. అట్లా కాకుండా పిల్లలు, ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, పిల్లలు ఎక్కడో, ఇప్పుడు మీరేమో ఇంట్లో ఉన్నారు, పిల్లలేమో వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉన్నారు. పిల్లలకు ఏదన్నా ఒకదాన్ని మీరు PPTని చూపించాలనుకుంటున్నారు, ప్రజెంట్ చేయాలనుకుంటున్నారు. మీరు ఇక్కడ ఉండి పెన్ డ్రైవ్ లో వాళ్ళకి పంపించలేరు, అవి కానిపోని పనులు అన్నట్టు. అంటే మనం ఒకవేళ వాట్సాప్ ద్వారా పంపించిన దాని టైం వేస్ట్. అయితే మనం ఏం చేస్తామంటే దీనికి సంబంధించి ఏదన్నా ఒక గూగుల్ స్లైడ్ ను తయారు చేస్తాం. PPT ఏం చేస్తుంటే మనం డైరెక్ట్ గా ఆన్లైన్ లోనే తయారు చేసుకోవచ్చు. ఆ తయారు చేసి మనం పిల్లలకు ఆ లింక్ ను పంపించినట్లయితే ఆ పిల్లలు ఓన్లీ లింక్ ను క్లిక్ చేయడం ద్వారా మీకు సంబంధించిన PPT మొత్తాన్ని వాళ్ళు చూడగలుగుతారు, చూసి వాళ్ళు నేర్చుకోగలుగుతారు. తర్వాత మనం దానికి సంబంధించిన ప్రశ్నలు గూగుల్ ఫార్మ్స్ అని ఒకటి ఉంది. ఆ గూగుల్ ఫార్మ్స్ లో మనం పంపించినట్లయితే వాళ్ళు దానికి ఆన్సర్ చేసి పంపించి వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయో తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మనం ఒకసారి మనం ఒక గూగుల్ స్లైడ్ ను చూద్దాం. ఎలా తయారు చేసాం అన్నది కొద్దిగా అవుట్లైన్ గా మీకు బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను నేను. కొద్దిగా ఓపెన్ కావడానికి కొద్దిగా టైం పడుతుంది. ఇది గూగుల్ స్లైడ్ అన్నట్టు. నేను ఇది ఆన్లైన్ లో తయారు చేసుకున్నా, గూగుల్లోనే మనకు దీన్ని లభిస్తుంది. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ న్యూ అని క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ గూగుల్ స్లైడ్స్ కనబడుతుంది. ఇక్కడనే నేను తయారు చేసుకున్నాను, ఆన్లైన్ లోనే తయారు చేసుకొని నేను ఆన్లైన్ లోనే పెట్టేసుకున్నాను. ఒకసారి దీన్ని ప్లే చేసి చూద్దాం. 7th క్లాస్ లో ఓషన్స్ అండ్ ఫిషింగ్ అనే టాపిక్ సంబంధించింది ఇది. ఇక్కడ నేను ఒక గిఫ్ట్ ఇమేజ్ ను ఇన్సర్ట్ చేయడం జరిగింది. అంటే ఓషన్స్ ఎన్ని ఉన్నాయి, అంటే మహాసముద్రాలు మన ఎన్ని ఉన్నాయన్నది మనం చూద్దాం.
ఇట్లా పిల్లవాడికి చూపెట్టినట్లయితే మనం పిల్లవాడు చాలా చక్కగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, కలర్ఫుల్ గా ఉంటుంది. నాలుగోది ఆర్కిటిక్ ఓషన్, ఐదోది వచ్చేసి అంటార్కిటిక్ ఓషన్ లేదా సౌత్ ఓషన్. ఇప్పుడు మనం ఆ లెసన్ లో మనం ఏమేమి చెప్పుకోవాలనుకున్నాం అనేది ఒక మైండ్ మ్యాప్ ద్వారా చెప్తున్నాం. అంటే ఓషన్స్ అండ్ ఫిషింగ్ లో మనం ఏమేమి చెప్పుకోవాలనుకున్నది ఒక మైండ్ మ్యాప్ తయారు చేస్తున్నాం. మైండ్ మ్యాప్ ద్వారా దీన్ని నేను ఇందులో ఏమేమి నేర్చుకుంటాం, ఫిషింగ్ గురించి నేర్చుకుంటాం, ఫిషింగ్ ఎలా చేస్తారో నేర్చుకుంటాం. అదేవిధంగా నెట్స్ గురించి, అంటే వాళ్ళు ఫిషర్మెన్స్ యూజ్ చేసే నెట్స్ గురించి నేర్చుకుంటాం. అదేవిధంగా ఆక్యుపేషన్, వాళ్ళ వృత్తి ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి, వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయన్న గురించి నేర్చుకుంటాం. అదేవిధంగా వాళ్ళ సోషల్ లైఫ్ ఎలా ఉండాలని నేర్చుకుంటాం. అదేవిధంగా ఓషన్ కి సంబంధించిన రిలీఫ్, అంటే మనం అనుకుంటాం కదా ఓషన్ సీ ప్లేన్స్ కానీ లేదా ట్రెంచ్ కానీ, వాటి గురించి కూడా మనం నేర్చుకుంటాం ఇందులో. అదేవిధంగా ఓషన్ మూమెంట్స్ గురించి నేర్చుకుంటాం. అంటే మనం ఈ లెసన్ లో ఏమేమి నేర్చుకోబోతున్నాం అనేది పిల్లవాడికి ముందే మనం డిక్లేర్ చేసి చెప్తామన్నట్టు. చెప్పడంతో అతనిలో కొద్దిగా ఆలోచన మొదలై కదలిక మొదలు కావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి కాంటినెంట్స్ అండ్ ఓషియన్స్ మ్యాప్. అసలు ఓషియన్స్ అంటే ఏంటి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయనేది మనం ఒకసారి చూపెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఈ మ్యాప్ ద్వారా దాన్ని, అంటే ఒక ఇమేజ్ దీంట్లో ఇన్సర్ట్ చేయడం ద్వారా నేను దీన్ని చూపెట్టడం జరిగింది. ఫస్ట్ మనం పాఠం చెప్పేటప్పుడు, సోషల్ పాఠం చెప్పేటప్పుడు ఎప్పుడు చేస్తే ఏం చేస్తాం అంటే, అది మన ఇదో తెలియదు ఎవరిదో ఏదో తెలియదు కానీ మన కీవర్డ్స్ లాస్ట్కి ఇస్తారు. నా అభిప్రాయం ప్రకారం అయితే కీవర్డ్స్ ఫస్ట్ ఉండాలి. కీవర్డ్ తెలియంది, టూల్ కిట్ అన్నది తెలియంది, పిల్లాడు పాఠం మొత్తం ఇనుకుంటా పోయి లాస్ట్ టూల్ కిట్ అని ఉంటుంది, అప్పుడు ఆన్సర్ రాయమని చెప్తారు. కాబట్టి నేను ఇక్కడ కీవర్డ్స్ అన్నది ముందే తీసుకోవడం జరిగింది. దాన్ని ఒక ఇమేజ్ ద్వారా చూపెట్టి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, మన దగ్గర ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, లేదంటే అతను తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు పిల్లవాడు. అదేవిధంగా ఓషన్ రిలీఫ్, అంటే మనకు భూమి మీద పర్వతాలు మరియు పీఠభూములు మరియు ఇవి మైదానాలు ఎలా ఉన్నాయో ఓషన్ లోపల కూడా ఆ విధంగానే ఉంటాయని చెప్పి మనం దీని ద్వారా చూపెడుతున్నాం. కాంటినెంటల్ షెల్ఫ్ ఒకటి, కాంటినెంటల్ స్లోప్, ట్రెంచ్, డీప్ సీ ప్లేన్, ఇది మనకి ఇవ్వబడ్డ పటం. ఇట్లా పిల్లవాడు చూడడం ద్వారా పిల్లవాడు చక్కగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది జిప్ ఇమేజ్ నేను దీంట్లో ఇన్సర్ట్ చేయడం జరిగింది. అంటే ఎన్ని రకాల, అంటే సీలో ఎన్ని రకాల కదలికలు ఉంటాయి, వాటి నీళ్ళలో ఎన్ని రకాల కదలికలు ఉంటాయని మనం ఇక్కడ చెప్తున్నాం. వేవ్స్ ఒకటి, తర్వాత కరెంట్స్ ఒకటి. కరెంట్స్ లో 2 రకాలు ఉన్నాయి మళ్ళీ, వార్మ్ కరెంట్స్ అండ్ కూల్ కరెంట్స్. టైడ్స్, వేవ్స్ అంటే ఏంటి, కరెంట్స్ అంటే ఏంటి, టైడ్స్ అంటే ఏంటి మనం ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫిషింగ్ గురించి మనం ఇక్కడ చూపెడుతున్నాం. ఓషన్స్ అన్నవి అంటే మనం ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాం. కోస్టల్ ఏరియాలో ఉన్న ఒక విలేజ్ కు ఎగ్జాంపుల్ గా భావనపాడు విలేజ్ అన్నది తీసుకోవడం జరిగింది. భావనపాడు విలేజ్ ఎట్లా ఉంది అన్నది మనం ఒక చిత్రం ద్వారా చూపెట్టాం. కర్ర తెప్ప అంటే ఏంటి మరియు మరపడవ అంటే ఏంటి ఇక్కడ మనం వాళ్ళకి చెప్పడం జరిగింది. నెట్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, అంటే వాటికి ఉన్న కన్నులను బట్టి నెట్స్ ను వివిధ రకాలుగా విభజిస్తాం మనం. ఈ విధంగా మనం చూపెట్టాం. టూల్ కిట్ లో ఏమేమి ఉంటాయన్నది ఇప్పుడు చూపెడుతున్నాం. నేను కొద్దిగా స్పీడ్ గా చేస్తున్నాను ఎందుకంటే టైం లేదు కాబట్టి. కంటిన్యూ సార్, కంటిన్యూ. ఆక్యుపేషన్స్ ఏమేమి ఉన్నాయి, ఫిషింగ్ ఒకటి, అదేవిధంగా అంటే భావనపాడు విలేజ్ లో ఏమేమి ఆక్యుపేషన్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ ఒకటి, అదేవిధంగా యానిమల్ హస్బెండరీ అనేది ఒకటి. ఈ విధంగా నేను ఒక్క లెసన్ కు సంబంధించిన పీపీటీ నేను ఇక్కడ తయారు చేసుకోవడం జరిగింది. ఇది ఒక లెసన్ కు సంబంధించింది, అంటే ఒక పీరియడ్ కి సంబంధించింది మాత్రమే. ఇట్లా మనం ఎన్నో రకాల పీపీటీలు తయారు చేసుకొని మనం చూపెట్టడం జరుగుతుంది. ఇది గూగుల్ స్లైడ్స్ లో మనం ఈ విధంగా తయారు చేయవచ్చు. ఇది ఏ విధంగా తయారు చేస్తున్నది మనం నేర్చుకుందాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో ఉన్న ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే, మీ అందరికి తెలుసు అనుకుంటా, చాలా మందికి తెలుసు, ఈ మధ్య చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ఇదే. అయితే గూగుల్ ఫార్మ్స్,
ఈ గూగుల్ ఫామ్స్ గురించి కూడా మనం సోషల్లో గూగుల్ ఫామ్స్ కూడా ఉపయోగించవచ్చు. మనకు సంబంధించినటువంటి ఇలా గూగుల్ ఫామ్స్ ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. మనం ఈ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ఫస్ట్ పేజ్ లో మనం పిల్లవాడికి సంబంధించినటువంటి వాటిని కానీ ఈ విధంగా తయారు చేసుకోవడానికి వీలు ఉంటుంది. దీంట్లో కూడా కొన్ని రకాల కలర్ చేంజ్ చేసుకోవడం కానీ, బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవడం కానీ, లేదా ఇది పంపించడం కానీ, ఇవన్నీ మనం చూడవచ్చు అన్నట్టు. ఇది గూగుల్ ఫామ్స్ కు సంబంధించింది. కాంటాక్ట్ ఇక్కడ మనం చేంజ్ చేసుకొని దాని పేరు రాసుకోవచ్చు. ఈ విధంగా గూగుల్ ఫామ్స్ కు సంబంధించింది ఇది. నెక్స్ట్ ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు మనం దీని గురించి వివరంగా చెప్పుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మైండ్ మ్యాప్. అంటే ఒక మైండ్ మ్యాప్ ను మనం ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు అన్నట్టు. ఇది కొద్దిగా లోడ్ చేయడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది. ఇక్కడ దీన్ని మనం ఎడిట్ చేయొచ్చు అన్నట్టు. దీన్ని అంటే దీని సైజును పెంచుకోవడానికి కానీ తగ్గించుకోవడానికి కానీ మనకి ఇది పెంచుకోవచ్చు ఈ విధంగా. అదేవిధంగా మనం ఇంకొక నోడ్ కావాలి మనకు అంటే ఇట్లా ఇక్కడ మనం దీన్ని ఎటైనా తీసుకెళ్ళొచ్చు. ఇట్లా మనకు కావాల్సిన నోట్స్ ఇంకొకటి దీనికి సంబంధించి ఇట్లా మనకు కావాల్సిన తీసుకొని దీంట్లో మైండ్ మ్యాప్ మనం తయారు చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. ఇంకా ఇవి మనకు సంబంధించినవి. అదేవిధంగా మనం ఇంతకుముందు చెప్పుకున్న దాంట్లో సార్ మార్బుల్ కానీ సెలేషియా కానీ అదే ఏమేమి మర్చిపోయానా ఏమేమి చెప్పాలని చూస్తున్నా. గూగుల్ డాక్స్ అయిపోయినాయి, గూగుల్ షీట్స్ అయిపోయినాయి, సెలేషియా కానీ మార్బుల్ కానీ చూపించాను. అంటే పిల్లలు ఎక్సైట్ అయ్యేవి మనం ఓపెన్ చేయగానే సెటర్రా ఓకే అన్ని కూడా ఎక్సైట్ అవుతారు మేడం. మనం చేసే దీంట్లో మనం చేయగలిగితే. అదే మీరు ఇందాక సెటరా చూపించారు కదా, అది చాలా బాగుంది. అయితే ఇది కొంచెం ఇప్పుడు మీరు స్లైడ్స్ చూపించిన అంటే టీచర్ కి హెల్ప్ అవుతాయి బాగా. అంటే టీచర్ ఎక్స్ప్లోర్ చేసి వాటిని స్లైడ్స్ చేసుకోవడానికి, పీపీటీస్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. కానీ మనం ఇప్పుడు డైరెక్ట్ గా పిల్లలకి చూపించాలంటే ఏవి రెడీగా ఉంటాయి అవి చెప్పండి. సెటరా లాగా, సెలేషియా, ఇంకా మార్బుల్ ఇలాంటివి చూపించండి సార్. భూపతి రెడ్డి సార్ జాయిన్ అయ్యారా సార్? చూడండి ఒకసారి భూపతి రెడ్డి సార్ వస్తే గూగుల్ ఎర్త్ చూపిస్తారు. భూపతి ఓకేనా? గుడ్ ఈవినింగ్ భూపతి సార్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ద సంగారెడ్డి ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సార్ ఇప్పుడు మీరు ప్రొసీడ్ అవ్వాలనుకుంటే విత్ ప్రసూన్ సార్ పర్మిషన్ let him continue madam. Let him continue సార్. ప్రసూన్ సార్ మీరు చేయండి, కంటిన్యూ చేయండి, తర్వాత సార్. ఓకే రైట్. 1 సెకండ్ సార్. అలాంటిది ఏం లేదు. భూపతి సార్ మీరు తీసేసుకోండి. నేను ఇక్కడికి ఆపేస్తున్నాను నా ప్రజెంటేషన్. ఓకే థ్యాంక్ యూ సార్. ప్రసూన్ సార్ సారీ టు ఇంటరప్ట్ సార్. అలా ఏం లేదు మేడం. భూపతి సార్ కు డిఓ సార్ తో డిఓ మేడం తో మీటింగ్ ఉండడం వల్ల నేను రావడం. థ్యాంక్ యూ ఇంతసేపు మీరు ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం. ఓవర్ టు భూపతి రెడ్డి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసూన్ అండ్ థ్యాంక్ యూ సింత మేడం. అందరికీ నమస్కారం. సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి గారికి మరియు డిస్ట్రిక్ట్ అదర్ అఫీషియల్స్ మరియు సింత మేడం గారికి, ఇతర ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారం. అయితే ఈరోజు
మీటింగ్ ఉండడం వల్ల కొద్దిగా లేట్ అయింది జాయిన్ కావడం. మేడం సునీత మేడం. సార్ కంటిన్యూ సార్. సార్ ఓకే మీ వీడియో రావడం లేదు, వీడియో ఆన్ చేసుకోండి. ఓకే ఓకే తప్పకుండా. ఓకే సార్, రైట్. ఇందాక ప్రసన్న కుమార్ చెప్పినట్టు అనేక అంశాలు మనకు సోషల్ టీచర్లకు ఉపయోగపడి ఉన్నాయి. అయితే సెలెస్టి కావచ్చు, సెటెరా కావచ్చు, మ్యాప్ పాయింటింగ్ కొరకి, గూగుల్ ఎర్త్ కావచ్చు, గూగుల్ మ్యాప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనము డైలీ లైఫ్లో చూస్తూ ఉంటాం. పిల్లలు వాటిని చాలా వరకు వాడుతూ ఉంటారు. అయితే ఈరోజు నేను పీపీటీ ద్వారా ఇంటరాక్టివ్ పిల్లవాడే నేర్చుకునే విధంగా, మేడం అన్నట్టు పిల్లలు ఎక్స్ప్లోర్ చేసే విధంగా ఉండాలంటే పీపీటీ ద్వారా పిల్లడు ఇంటరాక్టివ్ మోడ్లో తనకు తానే నేర్చుకోవడం ఎలా, మనం పీపీటీ ప్రజెంట్ చేసి టీచర్ చెప్పడం కాకుండా పిల్లవాడే నేర్చుకునే విధంగా ఒక సింగిల్ స్లైడ్తో ఏ విధంగా మనం పీపీటీ ద్వారా ఇంటరాక్టివ్ స్లైడ్స్ తయారు చేయొచ్చో చూపిస్తాను. స్క్రీన్ షేర్ చేస్తున్నాను సార్. ఓకే సార్. ఇందాక ప్రసన్న సార్ చెప్పారు గూగుల్ స్లైడ్స్ మనకు ఆన్లైన్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికి మనకు స్టోరేజ్ ప్రాబ్లం ఉండదు, ప్లస్ ఆన్లైన్లోనే షేర్ చేసుకోవచ్చు. అయితే గూగుల్ స్లైడ్స్లో ఉన్న చిన్న ప్రాబ్లం ఏంటంటే కొన్ని యానిమేషన్స్ తక్కువ ఉంటాయి. లిమిటెడ్ యానిమేషన్స్తో మనము ఎఫెక్టివ్గా కొన్ని చేయలేము, చాలా వరకు చేయొచ్చు. కానీ గూగుల్ స్లైడ్స్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే యానిమేషన్స్ తక్కువగా ఉంటాయి. సో నేను ఈరోజు పవర్ పాయింట్ ద్వారా ఒక ఇంటరాక్టివ్ స్లైడ్ పిల్లలు తమకు తామే నేర్చుకునే విధంగా ఏ విధంగా తయారు చేయొచ్చో చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆఫీస్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ పవర్ పాయింట్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఎంఎస్ ఆఫీస్ అనేది ప్రతి సిస్టంలో ఉంటుంది. విండోస్ వాడుతున్న వారందరూ కూడా డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి. 2013 అని, 19 అని, ఈ విధంగా డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క దాంట్లో ఆప్షన్స్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంటాయి. సో నా ఇంటర్ఫేస్ ఇలా ఉంది. హోమ్, న్యూ, ఓపెన్ అని ఉంది. నేను న్యూ అని క్లిక్ చేశాను. ఇక్కడ బ్లాంక్ ప్రెజెంటేషన్ తీసుకుంటున్నాను. నేను ఓపెన్ చేయగానే ఈ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ మనకు బ్లాంక్ స్లైడ్ ఉంది ఒకటి. ఇటు పక్కన వచ్చేసరికి కొన్ని డిజైన్స్ వచ్చినాయి. నాకు ఈ డిజైన్స్ ఏం అక్కర్లేదు, కేవలం ఒకే ఒక స్లైడ్ కావాలి నాకు. ఈ ఒక స్లైడ్ ఇక్కడ చూస్తే మనం ఈ స్లైడ్ మీద టెక్స్ట్ ఉంది, ఈ టెక్స్ట్ బాక్స్ ఉన్నాయి. ఈ టెక్స్ట్ కూడా నాకు అక్కర్లేదు. దీని మీద జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి డిలీట్ బటన్, మీ కీబోర్డ్ మీద డిలీట్ బటన్ నొక్కితే అది డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ బాక్స్ కూడా డిలీట్ చేద్దాం. రైట్. ఇప్పుడు నాకు ఈ స్లైడ్ మీద ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను. ఇమేజ్ కావాలంటే మీరు ఏం చేయాలి, ఇక్కడ మెనూ ఉంది, దీన్ని ఫైల్ మెనూ అంటాం, మెనూ బార్ అంటాం. ఈ మెనూ బార్ లో ఫైల్ మెనూ, హోమ్, ఇన్సర్ట్ ఉంది. ఈ ఇన్సర్ట్ లో క్లిక్ చేయగానే మూడో ఆప్షన్ పిక్చర్స్ ఉంది. మీకు ఎక్కడ కాంప్లికేట్ చేయదలుచుకోలేదు. ఈ సెషన్ ద్వారా కేవలం 2-3 ఆప్షన్స్ ద్వారానే మీకు ఈ స్లైడ్ ప్రిపేర్ చేయాలి చెప్పదనుకుంటున్నాను. పిక్చర్ మీద క్లిక్ చేయండి. ఈ పిక్చర్ మీద క్లిక్ చేయగానే ఆ పిక్చర్ మీకు ఎక్కడ నుండి కావాలని అడుగుతుంది. డివైస్ నుండా, ఆన్లైన్ నుండా. మీరు ఇక్కడ ఆన్లైన్ నుంచి కూడా డైరెక్ట్ పిక్చర్ను తీసుకొని ఇక్కడ మీరు పేస్ట్ చేసుకోవచ్చు. నేను నా డివైస్ లో ఉన్న ఒక పిక్చర్ తీసుకుంటున్నాను. రైట్. ఇక్కడ నాకు ఒక పిక్చర్ వచ్చింది. ఇండియా ఫిజికల్ ఫీచర్స్ సంబంధించిన ఒక ఇమేజ్. మీరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఒకటి గమనించాల్సింది ఏంటంటే అది సీసీనా కాదనేది ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. లైసెన్స్ ప్రాబ్లం లేని, మీరు వెబ్ లో పబ్లిష్ చేయనంత వరకు, యూట్యూబ్ లో అప్లోడ్ చేయనంత వరకు లైసెన్స్ ఉన్నా ఇబ్బంది లేదు, మీరు సొంతంగా యూజ్ చేసుకుంటే. కానీ వెబ్ లో పబ్లిష్ చేసినా లేదంటే యూట్యూబ్ లో అప్లోడ్ చేసినా లైసెన్స్డ్ ఇమేజెస్ కాకుండా లైసెన్స్ లేని సీసీ ఇమేజెస్ తీసుకుంటే బెటర్. ఇక్కడ నేను ఒక ఇమేజ్ తీసుకున్నాను. రైట్. ఇప్పుడు నేను ఇందులో ఫిజికల్ ఫీచర్స్ ఊహించాలనుకుంటున్నాను. మామూలుగా హిమాలయన్ మౌంటైన్స్, ఇండో గ్యాంగెటిక్ ప్లేన్స్, వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్, ఇవన్నీ మనం మేజర్గా ఒక 6 ఉన్నాయి, వాటిని చూపిస్తాను. నెక్స్ట్
మళ్ళీ ఇన్సర్ట్ లోకి వెళ్ళండి, ఫైల్ మెనూ, హోమ్, ఇన్సర్ట్ లోకి వెళ్ళి ఇక్కడ షేప్స్ అనే ఆప్షన్ ఉంది. షేప్స్ లో క్లిక్ చేయండి. షేప్స్ పైన చాలా ఆప్షన్స్ వచ్చినాయి, ఇవన్నీ మనకు అవసరం లేదు. జస్ట్ ఇక్కడ ఫస్ట్ దాంట్లో కర్వ్డ్ లైన్ ఉంది, స్క్రిబుల్ అంటారు దీన్ని. ఈ లైన్ మీద క్లిక్ చేయండి. జస్ట్ క్లిక్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ నేను మౌంటైన్స్ డ్రా చేస్తున్నాను. మీరు డ్రా చేసినప్పుడు ఈ పెన్ అసలు లిఫ్ట్ చేయొద్దు. ఫస్ట్ ఎక్కడైతే స్టార్ట్ చేశారో మీరు అక్కడికి తీసుకుపోయి ఎండ్ చేయండి. ఎండ్ చేయగానే ఈ మౌంటైన్ షేప్ వచ్చింది నాకు, కానీ మౌంటైన్స్ కలర్ నాకు బ్లూ ఉంది. ఇది నాకు వేరే కలర్ లో కావాలి. అప్పుడు ఏం చేయాలి, మీరు జస్ట్ దీని మీద క్లిక్ చేయాలి. ఆల్రెడీ సెలెక్ట్ అయింది. సెలెక్ట్ కాగానే మీ ఏదైతే ఆబ్జెక్ట్ సెలెక్ట్ అవుతుందో దాని చుట్టూ డాట్స్ వస్తాయి, గమనించండి. ఇక్కడ ఈ మెనూ బార్ లో ఫార్మాట్ అనే ఆప్షన్ ఉంది. సునీత మేడం, ఇస్ ఇట్ విజిబుల్? Yes sir, it is visible. Yes sir. Okay. ఈ ఫార్మాట్ అనే ఆప్షన్ ఉంది. ఫార్మాట్ మీద క్లిక్ చేయండి, లేదా దీని మీదనే క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ అయింది కదా, రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేయగానే మీకు ఫార్మాట్ షేప్ అనేది కింద డౌన్ లో ఉంది. దాన్ని క్లిక్ చేయగానే మీకు సైడ్ కి ఒక పెయిన్ ఓపెన్ అయింది. మళ్ళీ దీనికి సంబంధించి ఇక్కడ ఫిల్ అనే ఆప్షన్ వచ్చింది. ఈ కలర్ నాకు అవసరం లేదు, దీంట్లో వేరే కలర్ ఫిల్ చేయాలి. ఇక్కడ సాలిడ్ ఫిల్ ఉంది, గ్రేడియంట్ ఫిల్ ఉంది, పిక్చర్ ఆర్ టెక్స్చర్ ఫిల్ ఉంది. నేను ఏం చేస్తాను, ఇక్కడ నాకు సాలిడ్ ఫిల్ కాదు, పిక్చర్ ఆర్ టెక్స్చర్ ఫిల్ ఉంది. ఇది క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కొన్ని ఓపెన్ అయినాయి కింద ఆప్షన్స్. అందులో ఇక్కడ ఒక చిన్న బాక్స్ కనపడుతుంది. ఈ బాక్స్ మీద క్లిక్ చేయగానే కొన్ని టెక్స్చర్స్ కనపడ్డాయి, టెక్స్చర్స్ వచ్చినాయి. ఇందులోంచి నేను ఇది హిమాలయన్ మౌంటైన్స్ కాబట్టి కొద్దిగా వైట్ గా ఉండే విధంగా సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది వైట్ కలర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని మీరు మూవ్ అడ్జస్ట్ చేసుకోవడానికి జస్ట్ మూవ్ కూడా చేసుకోవచ్చు. దీన్ని హోల్డ్ చేసి ఇట్లా మూవ్ చేసినా మూవ్ అవుతుంది. ఇప్పుడు ఇవి మనకు 3 లేయర్లు ఉంటాయి. మళ్ళీ నేను 2 సార్లు మళ్ళీ గీయాల్సి వస్తుంది. అట్లా గీసే అవసరం లేదంటే జస్ట్ దీని మీద క్లిక్ చేయండి, కంట్రోల్ డి, మీ కీబోర్డ్ మీద కంట్రోల్ డి క్లిక్ చేయండి. అది డూప్లికేట్ అయింది. కంట్రోల్ డి మీన్స్ డూప్లికేట్. ఇంకోటి కావాలి, మళ్ళీ సేమ్ దాని మీద క్లిక్ చేయండి, కంట్రోల్ డి కొట్టండి. మీరు ఇంకా పర్ఫెక్ట్ గా గీసుకోవచ్చు. నేను కొద్దిగా ఇక్కడ గ్యాప్స్ వచ్చినాయి. ఇప్పుడు 3 రేంజెస్, హిమాలయన్ మౌంటైన్స్ యొక్క 3 రేంజెస్. మీరు ఇంకా దీని టెక్స్చర్స్ మార్చుకోవాలంటే ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఆర్టిస్టిక్, ఇప్పుడు ఈ ఫిల్ పక్కన ఒక పెన్ సింబల్ ఉంది, నిబ్ సింబల్ ఉంది. ఆ నిబ్ క్లిక్ చేయగానే మీకు మళ్ళీ ఇంకా చాలా ఆప్షన్స్ వచ్చినాయి. అక్కడ ఆర్టిస్టిక్ ఎఫెక్ట్ అని ఉంది. దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఒక చిన్న బాక్స్ వచ్చింది. ఆ బాక్స్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ కొన్ని ఎఫెక్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు చూడండి, అది క్లిక్ చేయగానే ఇంకొక రకమైన టెక్స్చర్ వచ్చింది. దీన్ని మీరు ఆ టెక్స్చర్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆ ట్రాన్స్పరెన్సీ ప్రకారం కలర్ మారుతుంది, గమనించండి. ఈ విధంగా అనేక రకాల ఆప్షన్స్ ఉన్నాయి, మీకు కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. రైట్, ఇప్పుడు మనకు ఈ 3 రకాల మౌంటైన్స్ వచ్చినాయి. వచ్చిన తర్వాత ఇంకా మనకు మిగిలిన ఏమున్నాయి, ఈ డెజర్ట్ గీస్తాను నేను. మళ్ళీ సేమ్, వేరే ఆప్షన్ ఏం యూజ్ చేయట్లేదు. సేమ్ షేప్స్ లోకి వెళ్తున్నాను. మళ్ళీ స్క్రిబుల్ తీసుకున్నాను. ఇక్కడ తీసుకొని ఒక చిన్న ఇక్కడ డెజర్ట్ షేప్ గీస్తున్నాను. రైట్, షేప్ వచ్చేసింది. ఈ షేప్ కూడా బ్లూ కలర్ లో వచ్చింది. మళ్ళీ నాకు ఈ బ్లూ కలర్ కూడా నచ్చలేదు. దాన్ని కూడా నేను మళ్ళీ పిక్చర్ అండ్ టెక్స్చర్ ఫిల్ తోనే ఫిల్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు శాండ్ లాగా కనపడడానికి ఇది క్లిక్ చేశాను. ఇంకా మీకు కింద చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తే 3D ఎఫెక్ట్ కూడా
3D ఫార్మాట్ అని వస్తుంది. ఈ నిబ్ సింబల్ మీద క్లిక్ చేయగానే ఒకవేళ అది ఎంబోజ్ అయి కనపడాలన్నా అనుకుంటే దీన్ని క్లిక్ చేయండి, అది ఎంబోజ్ అయింది కొద్దిగా పైకి. అట్లాగా అది కొద్దిగా లోపలికి ఉన్నట్టు కనపడాలన్నా క్లిక్ చేయండి. మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి, లేదా బేసిక్ గా మీరు జస్ట్ మామూలు కలర్ ఫిల్ చేసుకున్నా ఓకే, ఇబ్బంది లేదు. రైట్, నెక్స్ట్ మళ్ళీ ఇంకో స్క్రిబుల్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఇండో గ్యాంగెటిక్ ప్లేస్ రఫ్ గా గీస్తాను. రైట్, ఈ సైజ్ మీరు పెంచుకోవచ్చు. దీన్ని జస్ట్ డ్రాగ్ చేసి ఈ కార్నర్ లో ఉన్న ఈ డాట్స్ ని మీరు డ్రాగ్ చేయడం ద్వారా దాని సైజ్ కూడా మీరు పెంచుకోవచ్చు, లేదా మూవ్ చేసుకోవచ్చు, దాన్ని రొటేట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఈ రౌండ్ యారో ఉంది, ఆ రౌండ్ యారోని బట్టి మీరు దాన్ని రొటేట్ కూడా చేయొచ్చు. రైట్, దీనికి కలర్ ఇద్దాం. మళ్ళీ దీనికి కూడా నేను పిక్చర్ అండ్ టెక్స్చర్ ప్లే చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది, దాన్ని తీసుకున్నాను. రైట్, సో లెంతీ కాకుండా ఉండడానికి ఈ మూడుతో మీకు ఫస్ట్ చెప్తాను. ఈ మూడుతో పాటు ఇంకా చాలా ఉన్నాయి. మనం ప్రజెంట్ చేసేటప్పుడు ఇవి ఏ విధంగా రావాలి అనేది యానిమేషన్. ఈ యానిమేషన్ లో మనం మామూలుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు క్లిక్ సీక్వెన్స్ లో మనకి యానిమేషన్ వస్తుంది. మనం పవర్ పాయింట్ ప్రజెంట్ చేసి జస్ట్ క్లిక్ చేస్తున్న కొద్ది 1 by 1 యానిమేషన్ వస్తూ ఉంటుంది. అట్లా కాకుండా పిల్లవాడే తనకు తానుగా ఆ పేరును బట్టి దాన్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇక్కడ మళ్ళీ సేమ్ ఇన్సర్ట్ లోకి వెళ్తున్నాను, షేప్స్ తీసుకుంటున్నాను. ఈ షేప్స్ లో ఇప్పుడు మీ ఇష్టం, రెక్టాంగిల్ కానీ, ఓవెల్ కానీ, రౌండెడ్ కార్నర్స్ రెక్టాంగిల్ కానీ ఒకటి తీసుకున్నాను. సేమ్ మళ్ళీ దీన్ని కూడా నేను కలర్ ఫిల్ చేస్తాను. గ్రేడియంట్ ఫిల్ ఇద్దాం దీనికి, కలర్ ఇస్తున్నాను. రైట్, దీనికి కొద్దిగా ఎంబోజ్ చేసాం. రైట్, దీని మీద ఒక నేమ్ టైప్ చేస్తాను నేను. దీని మీద మీరు డబుల్ క్లిక్ చేయగానే, ఈ షేప్ మీద డబుల్ క్లిక్ చేయగానే అక్కడ కర్సర్ వస్తుంది. ఆ కర్సర్ రాగానే మీరు మీకు కావాల్సిన నేమ్ను టైప్ చేసుకోవచ్చు. జస్ట్ హిమాలయాస్ అని టైప్ చేశాను. ఈ టెక్స్ట్ కూడా మీరు సైజ్ పెంచుకోవచ్చు. టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ టెక్స్ట్ ఫార్మాటింగ్ ఆప్షన్స్ ఇమీడియట్ పైన వచ్చేసినాయి. మీకు అక్కడ రాలేదు అంటే హోమ్లోకి వెళ్తే హోమ్లో కూడా కనపడుతుంటాయి. హోమ్ బటన్ పైన ఉన్న మెనూ బార్లో ఫైల్ హోమ్ ఉంది. హోమ్లోకి వెళ్ళినా మీరు ఈ టెక్స్ట్ ఎడిట్ చేసుకోవచ్చు. నేను దీని సైజుని కొద్దిగా పెంచుతున్నాను. పర్ఫెక్ట్, బోల్డ్ చేస్తూ ఓకే, 28 ఇట్స్ ఓకే. రైట్, ఇప్పుడు నేను పిల్లవాడికి ఫైల్ పంపగానే పిల్లవాడు ఈ హిమాలయాస్ అనే బటన్ క్లిక్ చేయగానే, ఇక్కడ బటన్ లాగా నేను పేస్ట్ చేశాను, దీని మీద క్లిక్ చేయగానే ఆ హిమాలయన్ మౌంటైన్స్ షో కావాలి. ఈ పిల్లవాడికి నేను గీసిన ఏం కనపడదు, ఇవేం కూడా ఇమేజ్ మీద ఉండదు, కేవలం ఈ బటన్ మాత్రమే కనపడాలి పిల్లవాడికి. ఆ పిల్లవాడు దీన్ని క్లిక్ చేయగానే అప్పుడు హిమాలయాస్ రావాలి. రైట్, ఇప్పుడు ఏం చేద్దాం, ఫస్ట్ ఈ హిమాలయన్ మౌంటైన్స్ కి మనం ఒక యానిమేషన్ ఇద్దాం. ఇక్కడ మెనూ బార్ లో ఇక్కడ యానిమేషన్ ఉంది, యానిమేషన్ మీద క్లిక్ చేస్తున్నాను. యానిమేషన్ మీద క్లిక్ చేసి వైప్ అనే ఆప్షన్ ఇస్తున్నాను. ఈ వైప్ ఫ్రమ్ లెఫ్ట్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ సేమ్ సెలెక్ట్ చేసుకున్నాను, మళ్ళీ దానికి కూడా వైప్ ఇస్తున్నాను, అది కూడా సేమ్ ఫ్రమ్ లెఫ్ట్ ఇస్తున్నాను. ఇప్పుడు సెంటర్ లో ఉన్న మౌంటైన్ రేంజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను,
సేమ్ మళ్ళీ యానిమేషన్, సేమ్ వైప్, ఇది కూడా ఫ్రమ్ లెఫ్ట్ రైట్. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం మనం దీన్ని. ఇప్పుడు ఇవి ఎక్కడ కనపడుతున్నాయి కానీ హిమాలయన్ మౌంటైన్స్ కనపడట్లేదు. ఇప్పుడు నేను మామూలుగా ఈ బటన్ కును ఆ మౌంటైన్స్ కి ఎలాంటి లింక్ ఇవ్వలేదు. మామూలుగా ఈ స్లైడ్ మీద క్లిక్ చేయగానే ఆ హిమాలయన్ మౌంటైన్స్ డిస్ప్లే అవుతుంటాయి రైట్. ఇప్పుడు ఈ యానిమేషన్ అనేది ఈ బటన్ తోని లింక్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం, ఫస్ట్ మళ్ళీ సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యానిమేషన్ మీద క్లిక్ చేయగానే మీకు యానిమేషన్ పెయిన్ అనేది వచ్చింది. అక్కడ యానిమేషన్ పెయిన్ మీద ట్రిగ్గర్ కూడా ఉంది. ఫస్ట్ యానిమేషన్ పెయిన్ క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే ఇక్కడ మనం ఇచ్చిన యానిమేషన్స్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఈ 3 యానిమేషన్స్ ఇచ్చినాము, ఈ 3 కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఫస్ట్ దాన్ని క్లిక్ చేద్దాం. షేప్ 6, 7, 8 ఉంది. ఈ ఆర్డర్ లో పెడదాం. మనము జస్ట్ 7 మీద క్లిక్ చేసి ఇక్కడ పైన అప్ యారో ఉంది, దాని మీద క్లిక్ చేస్తే 7 పైకి వెళ్ళిపోతుంది రైట్. ఇప్పుడు ఇది నేను క్లిక్ చేయగానే స్టార్ట్ అయింది దాకా. దాని అట్లా కాకుండా నేను టైమింగ్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ టైమింగ్ అనే ఆప్షన్ ఒకసారి గమనించండి. ఈ యారో మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఆప్షన్స్ లో టైమింగ్ ఉంది. టైమింగ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ట్రిగ్గర్స్ అని ఉంది. ఈ ట్రిగ్గర్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ ఒక 3 ఆప్షన్స్ వచ్చినాయి. దాంట్లో సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకోండి, స్టార్ట్ ఎఫెక్ట్ ఆన్ క్లిక్ ఆఫ్. ఈ దేని క్లిక్ చేయగానే రావాలనుకుంటున్నాం మనము, ఆ రౌండెడ్ కార్నర్స్ రెక్టాంగులర్ ఇక్కడ హిమాలయస్ కనపడుతుంది మనకు, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఓకే అందాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్లే చేద్దాం. మీరు స్లైడ్ షో ప్లే చేయడానికి ఇక్కడ పైన బటన్ ఉంది, లేదంటే కీబోర్డ్ లో F5 కొట్టచ్చు, లేదంటే ఆ సింగిల్ స్లైడ్ ప్లే కావాలంటే కింద ఇక్కడ స్లైడ్ షో బటన్ ఉంటుంది. దాన్ని కర్సర్ మూవ్ చేయగానే స్లైడ్ షో వస్తుంది, దాన్ని క్లిక్ చేద్దాం. ఇప్పుడు చూడండి, నా కర్సర్ అనేది హ్యాండ్ సింబల్ గా మారిపోయింది. ఇందాక కర్సర్ వచ్చింది, ఇప్పుడు ఈ హిమాలయన్ మౌంటైన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఈ క్లిక్ చేయగానే ఇప్పుడు హిమాలయన్ మౌంటైన్స్ వచ్చాయి. పిల్లవాడికి ఈ స్లైడ్ ఇచ్చేస్తే వాడు ఓపెన్ చేసుకు మొబైల్ ఫోన్ లో ఓపెన్ చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్ లో కూడా ఓపెన్ అయ్యింది, మొబైల్ ఫోన్ లో కూడా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. ఇట్లా వాడు ఇది ఏం కనపడదు. ఇప్పుడు నేను గీసిన తర్వాత ఇవన్నిటి కూడా మనం ఇదే విధంగా బటన్స్ పెట్టి యానిమేషన్స్ ఇస్తే ఇమేజ్ మీద ఉన్న ఈ మనం గీసిన షేప్స్ ఏం కనపడవు, ఈ బటన్స్ మాత్రమే కనబడుతుంటాయి. ఓ హిమాలయన్ మౌంటైన్స్ మీద క్లిక్ చేస్తే వాడు తెలుసుకోవాలనుకుంటే హిమాలయన్ మౌంటైన్స్ ఎక్కడ ఉన్నాయని ఈ బటన్ మీద క్లిక్ చేయగానే అది వచ్చింది. అయితే ఒకటే వస్తుంది, ఇంకా 2 కూడా రావాలి. వాటిని కూడా ఏ విధంగా దీన్ని క్లిక్ చేయాలో చూపిస్తాం రైట్. ఇప్పుడు నెక్స్ట్ రేంజ్ సెలెక్ట్ చేసుకుందాం. దాని యొక్క యానిమేషన్ ఇక్కడ ఉంది, షేప్ 7 అని. ఇది ఎప్పుడు రావాలి మరి ఈ యానిమేషన్ అనేది అంటే, ఫస్ట్ వచ్చిన యానిమేషన్, ఫస్ట్ క్లిక్ సీక్వెన్స్ లో ఫస్ట్ వచ్చిన యానిమేషన్ తో పాటుగానే ఇది కూడా రావాలి, లేదా దాని తర్వాత రావాలి అని మనము ఇక్కడ యానిమేషన్ వేయచ్చు. ఫస్ట్ ఏం చేద్దాము, ఆఫ్టర్ అని ఇస్తున్నాను. దీనికి తీసుకొస్తున్నాను. స్టార్ట్ ఆఫ్టర్ ప్రీవియస్ ది షేప్ 6, దాని తర్వాత ఇది ప్లే కావాలి అని చెప్తున్నాను. నెక్స్ట్ ఇది కూడా కింద తీసుకొద్దాం, ఆర్డర్ లో పెడతాను. దీన్ని కూడా ఏం చేస్తున్నాను, స్టార్ట్ ఆఫ్టర్ ప్రీవియస్ అంటున్నాను రైట్. ఇప్పుడు 3 కూడా ఈ బటన్ కి లింక్ అయినాయి. చూడండి ఇక్కడ 3 రేంజెస్ కనపడతలేవు, నేను క్లిక్ చేశాను, 3 వరుసకు వచ్చినాయి. ఇప్పుడు టైమింగ్ ఫాస్ట్ వస్తున్నది, వీటిని స్లో చేసుకోవాలి. స్లో చేయాలంటే మళ్ళీ సేమ్ ఈ ఆప్షన్ మీదనే ఈ యానిమేషన్
ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సేమ్ మళ్ళీ టైమింగ్ లోకి వెళ్ళండి. టైమింగ్ లో డ్యూరేషన్ ఉంది ఇక్కడ. స్క్రీన్ కనబడుతుందా మేడం? కనిపిస్తుంది సార్. ఇది సార్ స్క్రీన్ కనిపిస్తుంది. Carry నెక్స్ట్ on, పార్టిసిపెంట్స్ Bhupati, ఒకవేళ కనబడు. కనిపించకపోతే దాన్ని స్క్రీన్ ఎన్లార్జ్ చేసుకోవచ్చు. స్క్రీన్ మీద కొంచెం ఇట్లా వేలతో ఇలా అంటే కూడా ఎన్లార్జ్ అవుతుంది, కనిపిస్తుంది. ఓకే ఓకే రైట్. ఈ డ్యూరేషన్ 0.5 సెకండ్స్ ఉంది. దీన్ని నేను పెంచుతున్నాను. 3 సెకండ్స్ పెట్టిన. ఓకే రైట్. అదే విధంగా నెక్స్ట్ దానికి కూడా సేమ్ టైమింగ్ 3 సెకండ్స్ పెడుతున్నాను. 3 సెకండ్స్ అంటే చాలా స్లోగా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. మనం 3 సెకండ్స్ పెట్టాం కాబట్టి చాలా స్లోగా వస్తుంది. రైట్ ఓకే ఇప్పుడు ఇది అయిపోయింది. నెక్స్ట్ షేప్ కు మనం ఇదే విధంగా ఒక బటన్ క్రియేట్ చేసి ఆ బటన్ కి దీన్ని యాడ్ చేద్దాం. సేమ్ మళ్ళీ ఇన్సర్ట్ లోకి వెళ్ళండి, షేప్స్ లోకి వెళ్ళండి, మళ్ళీ సేమ్ ఈసారి వేరే తీసుకుందాం. షేప్ అన్ని ఒకే విధంగా ఉంటే బాగుంటాయి, కానీ మీకు ఐడియా కొరకు సార్ ఒక రిక్వెస్ట్ సార్, భూపతి సార్. చెప్పండి. సార్ ఒక రివర్ చూపిస్తారా కోర్సు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు? చూపిస్తాను మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే రైట్. ఈ షేప్ సేమ్ మళ్ళీ ఫార్మాట్ చేసుకొని షేప్ మీద క్లిక్ చేయగానే సైడ్ కు మళ్ళీ షేప్ ఫార్మాట్ షేప్ అనే ఆప్షన్స్ వచ్చినాయి. ఒకవేళ ఇది ఇక్కడ మీద రాలి పక్షంలో దీని మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేస్తే కింద ఫార్మాట్ షేప్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినా మీకు ఈ ఆప్షన్స్ పైన వస్తుంది. కొన్నిసార్లు హైడ్ అవుతుంటాయి. నెక్స్ట్ దీనికి కూడా నేను టెక్స్చర్ ఇస్తున్నాను. సారీ, దీని గ్రేడియంట్ ఫిల్ చేస్తున్నాను. నెక్స్ట్ దీన్ని కూడా ఎంబోజ్ చేస్తున్నాను. రైట్. ఇప్పుడు మేడం రివర్ అడిగారు కాబట్టి రివర్ చేద్దాం. రైట్. సేమ్ రివర్ గీయడానికి కూడా సేమ్ షేప్స్ లోకి వెళ్ళండి, సేమ్ అదే స్క్రిబుల్ లైన్కి వెళ్ళండి. అది తీసుకొని ఇక్కడ ఆల్రెడీ చిన్నగా లైన్ కనబడుతుంది, గోదావరి రివర్. నేను దాని మీద ఒక లైన్ గీస్తున్నాను. లైన్ చాలా సన్నగా కనపడుతుంది. దీన్ని మనము పెంచుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ కాగానే ఫార్మాట్ లో మనకి ఇక్కడ ఆప్షన్స్ వచ్చినాయి. ఈ లైన్, దానికి కలర్, ఈ కలర్ లో నేను బ్లూ కలర్ తీసుకుంటున్నాను. దాని చాలా సన్నగా ఉంది, మనకు కనపడట్లేదు. ఆ లైన్ విడ్త్ పెంచుకోవాలి. ఇక్కడ విడ్త్ అనే ఆప్షన్ ఉంది, నేను విడ్త్ పెంచుతున్నాను. విడ్త్ పెరిగింది. రైట్. ఇప్పుడు మళ్ళీ మీరు ఇంకా దాన్ని ఎంబోజ్ అయ్యేటట్టు కనపడాలంటే సేమ్ మళ్ళీ ఈ ఆప్షన్స్ లోకి వెళ్ళండి. రైట్. ఇప్పుడు ఈ రివర్ ఫ్లో కావాలి మనకు. ఫ్లో కావాలంటే ఈ రివర్ మీద క్లిక్ చేయండి, ఈ లైన్ మీద క్లిక్ చేయండి, యానిమేషన్ లోకి వెళ్ళండి. ఇక్కడ వైప్, మనం ఇందాక ఇచ్చిన వైపే దీనికి కూడా ఇస్తున్నాను నేను. ఇప్పుడు వైప్ ఇవ్వగానే ఇది రైట్ టు లెఫ్ట్ మూవ్ అవుతుంది, రివర్స్ లో ఫ్లో అవుతుంది. ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ వైప్ ఎఫెక్ట్ ఇచ్చినాము, ఎఫెక్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ లో మనకి ఎక్కడి నుంచి కావాలి? ఫ్రమ్ లెఫ్ట్ కావాలి. ఫ్రమ్ లెఫ్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు లెఫ్ట్ నుండి వస్తుంది, కానీ స్పీడ్ గా వస్తుంది చాలా. దాని స్పీడ్ తగ్గియాలి. ఫ్రీ ఫామ్ షేప్ ఇక్కడ వచ్చింది చూడండి మనది, ఈ రివర్ యొక్క యానిమేషన్.
దీన్ని క్లిక్ చేస్తున్నాను. సేమ్ మళ్ళీ టైమింగ్ లోకి వెళ్ళండి. ఇందాక చూపించినట్టే టైం, మీకు నచ్చిన టైం 3 seconds పెట్టుకుంటాను. చిన్నగా ఉంది కాబట్టి 2 seconds, సరే 2 seconds పెడదాం. ఓకే, ఇప్పుడు స్లోగా ఫ్లో అవుతుంది. ఈ ఫ్లో కూడా మనము దీంతో ఈ రివర్ కూడా మనం ఈ బటన్ తో లింక్ చేయొచ్చు. చూద్దాం. మళ్ళీ సేమ్, ఇది ఎక్కడ ఉంది, ఈ ఫ్రీ ఫామ్ షేప్, దీని టైమింగ్ లోకి వెళ్ళండి. ఇక్కడ మళ్ళీ ట్రిగర్స్, మనం ఒక బటన్ ను ఒక యానిమేషన్ లింక్ చేస్తున్నప్పుడు ఈ ట్రిగర్స్ అనే ఆప్షన్ చాలా ఇంపార్టెంట్. దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇది దేనికి లింక్ చేయాలి నేను అనే లిస్ట్ వస్తుంది. ఓవల్ 12, మనం ఓవల్ షేప్ తీసాం, ఓవల్ 12 కి లింక్ చేస్తున్నాను. ఓకే, రైట్. ఇప్పుడు దీనికి లింక్ అయిపోయింది. ఇప్పుడు దీని మీద మనం నేమ్ రాసుకుందాం. డబుల్ క్లిక్ చేయగానే కర్సర్ వస్తుంది. గోదావరి టైప్ చేశాను. ఆ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. టెక్స్ట్ ఫాంట్ సైజ్ పెంచుతున్నా నేను. రైట్, ఓకే. ఇప్పుడు ఈ రివర్ ను ఈ బటన్ కి లింక్ చేశాను. ఒకసారి ప్లే చేద్దాం. గోదావరి మీద క్లిక్ చేశాను, గోదావరి వచ్చింది. ఇప్పుడు హిమాలయస్ మీద క్లిక్ చేద్దాం. హిమాలయస్ వస్తుంది. ఈ విధంగా మనము ఎన్ని చూపించాలనుకుంటే అన్నింటిని కూడా మనం ఫస్ట్ ఆ షేప్ డ్రా చేసుకొని దానికి ఎఫెక్టివ్ కలరో లేదా టెక్స్చరో ఇచ్చుకొని దాన్ని మనం ఈ విధంగా మనకు నచ్చినట్టుగా దానికి యానిమేషన్ ఇచ్చేసి ఈ షీట్ ఇదే విధంగా పిల్లవాడికి పంపిస్తే ఆ పిల్లవాడు ఇక్కడ ఏం ఇమేజ్ మీద మనం గీస్తే ఏం కనపడవు వాడికి. ఇవన్నీ కూడా హైడ్ అయిపోయి ఉంటాయి. జస్ట్ ఆయన బటన్ మీద క్లిక్ చేయగానే ఇవి ప్లే అవుతుంటాయి. ఇప్పుడు మళ్ళీ నేను ఎన్నిసార్లు క్లిక్ చేస్తే అన్నిసార్లు ఇది ప్లే అవుతూనే ఉంటుంది. మరి రిపీటెడ్ గా దాన్ని ప్లే చేసుకోవచ్చు. అయితే ఇట్లా తయారు చేసుకున్న దాన్ని మనం సేవ్ అయితే డైరెక్ట్ గా సేవ్ చేసుకోవచ్చు లేదా సేవ్ యాజ్. సేవ్ చేసుకుంటే ఏంటంటే పిల్లవాడు ఓపెన్ చేసినప్పుడు దీన్ని ఓపెన్ చేయగానే ఈ మనకు కనిపిస్తున్న ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ కూడా ఎడిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ మూవ్ అవుతుంటుంది, పిల్లవాడు దాన్ని బట్టి మూవ్ చేసే అవకాశం ఉంటుంది. అట్లా కాదు, పిల్లవాడికి డైరెక్ట్ గా స్లైడ్ షోనే ఓపెన్ కావాలి. ఇవన్నీ ఏం కనపడద్దు. ఓపెన్ చేస్తే ఫైల్ ఓపెన్ చేస్తే మనం మామూలుగా పవర్ పాయింట్ లో ఫైల్ ఓపెన్ చేయగానే ఇట్లా వస్తుంది. అట్లా రాకుండా డైరెక్ట్ షో ఓపెన్ కావాలన్నప్పుడు మీరు ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ క్లిక్ చేసి ఇది ఎక్కడ సేవ్ చేయాలనుకుంటారు, మీరు ఈ సిస్టమ్ మీద సేవ్ చేయాలనుకుంటున్నారు. ఈ సిస్టమ్ లో డెస్క్టాప్ మీద నేను సేవ్ చేయాలని అనుకుంటున్నాను. దీనికి ఫీచర్స్ నేమ్ ఇచ్చేసాను. నేమ్ ఇచ్చిన తర్వాత నేమ్ కింద సేవ్ యాజ్ టైప్, ఏ టైప్ లో సేవ్ చేయాలనుకుంటారు మీరు అని అడుగుతుంది. ఇంట్లోకి వెళ్ళి పవర్ పాయింట్ షో అని ఉంటుంది. ఈ పవర్ పాయింట్ షో మీద క్లిక్ చేసి సేవ్ చేయాలి. ఇక్కడ సేవ్ అయింది. ఇప్పుడు ఓపెన్ చేశాను. ఒకసారి మనం వీటికి యానిమేషన్ ఇవ్వలేదు కాబట్టి ఇవి ఇంకా అక్కడ కనబడుతున్నాయి. వీటికి కూడా యానిమేషన్ ఇచ్చి వాటి కూడా బటన్స్ క్రియేట్ చేస్తే ఇవి కూడా కనబడవు మనకు. ఈ విధంగా
మనము ఇంటరాక్టివ్, ఈ పిల్లవాడికి పంపగానే డైరెక్ట్ గా ఇప్పుడు మనము ఓపెన్ చేయగానే డైరెక్ట్ స్లైడ్ షో ఓపెన్ అవుతుంది. ఈ విధంగా పిల్లవాడికి ఈ విధంగా కనిపిస్తుంది. ఆ బటన్స్ క్లిక్ చేసినప్పుడు వాడికి అవి ప్లే అవుతుంటాయి. సార్ లాస్ట్ 10 minutes. ఓకే ఓకే, లాస్ట్ షల్ ఐ క్లోజ్? సార్ ఇది గూగుల్ ఎర్త్ ఒకసారి ఇంట్రొడ్యూస్ చేస్తాం సార్. గూగుల్ ఎర్త్ మనం ఎట్లా గూగుల్ ఎర్త్ టైం పడుతుంది సార్, ఇప్పుడు అది 10 minutes అండి. కానీ పర్లేదు, ఈ రోజు మామూలుగా సెషన్ లేట్ స్టార్ట్ అయింది, 5కి స్టార్ట్ చేసుకున్నాం మేము. ఓ నాకు ఇంకో మీటింగ్ ఉంది. అట్లా 6. ఓకే ఓకే, రైట్ రైట్ సరే, ఓకే సార్. ఓకే ఓకే ప్రసూన్ సార్, మేడం చెప్పండి మేడం. మీరు కంటిన్యూ చేస్తారా ప్లీజ్? నేను దీక్ష మీటింగ్ ఉంది మేడం, దీక్ష మీటింగ్ ఉంది, ఇద్దరం అటే వెళ్తున్నాం. 6:30 ఒక 10 minutes. 10 minutes ఇంకేముంది? మార్బుల్ కానీ ఏషియా కానీ సంథింగ్. కొద్ది కష్టం మేడం, నేను వెళ్ళాలి, ఏమనుకోవద్దు. ఓకే ఓకే సరే సరే సార్, నెక్స్ట్ మళ్ళీ వరకే టైం ఇచ్చారు. సారీ సారీ మేడం. ఆల్ రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డిస్ట్రిక్ట్ అథారిటీస్ తరఫున, మా పార్టిసిపెంట్స్ తరఫున, అందరి తరఫున మీకు ధన్యవాదాలు సార్, ప్రసూన్ సార్ అండ్ భూపతి సార్. షేర్ క్లోజ్ చేస్తున్నాను. ఓకే మేడం ఇంకొకటి ఒక క్వశ్చన్ అడిగారు ఇక్కడ, ఏమనంటే గూగుల్ ఆర్ట్స్ అండ్ కల్చర్ గురించి చెప్పండి అని. సంతోష్ సార్ సెషన్ ఉంది సార్, థర్డ్ డే సంతోష్ సార్ సెషన్ ఉంది. అదే డేట్ ఒకసారి చెప్తే వాళ్ళందరూ. అది షేర్ చేసాం గ్రూప్ లో, వాళ్ళు చూడనట్టుంది పెట్టిన వాళ్ళు. షెడ్యూల్ షేర్ చేసాము ఫోరం గ్రూప్ లో, ఒకసారి మళ్ళీ షేర్ చేస్తాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రసూన్ సార్ అండ్ భిక్షపతి, మన భూపతి రెడ్డి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఇంపార్టెంట్ గా చెప్పారు మీకు, ఎందుకంటే చాలా సోషల్ స్టడీస్ వాళ్ళకు వీళ్ళు మేము కొంచెం ప్రాక్టీస్ చేస్తే కంప్యూటర్ మీద కూర్చొని సార్ 1-2 times చేస్తే కొంచెం డౌట్స్ క్లారిటీ అయిపోతుంది సార్. సారీ సార్, మీకు టైం పూర్తిగా ఇవ్వలేకపోయాం మేము. ఓకే పర్లేదు సార్, మళ్ళీ మనం పెడదాం సార్. మన గ్రూప్ సోషల్ గ్రూప్ కూడా ఉంది కాబట్టి ఫర్దర్ మనం కూడా మళ్ళీ జూమ్ మీటింగ్, ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ కాబట్టి ఎవరు ఎక్కడ ఉన్నా మనం టైం కేటాయించి ఫర్దర్ కూడా చిన్న చిన్న టాపిక్ తీసుకుని మనం ఇచ్చేసుకుందాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అవును వహిత్ సార్, సోషల్ ఫోరం తరఫున పెట్టుకుందాం సార్. పెట్టుకుందాం మనం కొన్ని, ఎందుకంటే ఇవి కొంచెం పెద్ద టాపిక్స్, మనం సోషల్ ఫోరం తరఫున మళ్ళీ మనం దాన్ని మెంబర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తే మళ్ళీ పెడదాం సార్. నాకు తెలిసి భూపతి సార్, ప్రసూన్ సార్ కూడా కాదన్నారు, తప్పకుండా వాళ్ళు టైం ఇస్తారు. చాలా డెడికేటెడ్ అండ్ కమిటెడ్ టీచర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, భూపతి రెడ్డి సార్ అండ్ ప్రసూన్ సార్. ఓవర్ టు వహిత్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్ సార్, ఇప్పుడు మనము ఇంపార్టెంట్ గా ఒకసారి, ఎందుకంటే రెండు కూడా ఆన్లైన్ ద్వారా మనం ఈ గూగుల్ ఎర్త్, గూగుల్ ఫామ్, గూగుల్ ఐడ్ ఇవన్నీ మనం చాము. నాకు ఉన్నటువంటి టిప్లో పట్టు నేను ఎగ్జామ్స్ తీసుకొని విత్ ఇన్ కంప్లీట్ టీచర్ టాపిక్ ఏమంటే కెపాసిటీ బిల్డింగ్ అయితే ఉందో మనకు ఎలనము చేసుకోవాలి. మన ఉపాధ్యాయులుగా మనం మన సాంఘిక శాస్త్రాన్ని బోధించేటప్పుడు మనం తీసుకున్నటువంటి ఎక్స్ట్రా సమాచారం కావాలి. ఇంకా దాన్ని క్లాస్ రూమ్ ను ఎలా మనము లింకప్ చేసుకొని డిఫికల్ట్ టాపిక్స్ వచ్చు. అదేవిధంగా పిల్లలు అర్థీయ రీతిగా తెచ్చుకునేటువంటిది కెపాసిటీ బిల్డింగ్ అండ్ డిఫికల్ట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో కొద్దిగా మనము ఈ టీచింగ్ కు లింకప్ చేసుకుని ముందుకు వెళ్దాం. టీచింగ్ సోషల్ స్టడీస్. సునీత, ఇది కనిపిస్తున్న స్క్రీన్? స్క్రీన్ కనిపిస్తుంది సార్. హౌ టు మేక్ సోషల్ స్టడీస్ అండర్స్టాండ్. ఓకే మేడం, హౌ టు మేక్ సోషల్ స్టడీ ఇంట్రెస్టింగ్. ఓకే రైట్, ఓకే. ఇప్పుడు రెండు దీంట్లో పట్ల కెపాసిటీ బిల్డింగ్ అండ్ డిఫికల్ట్ అంశాలను, కొంచెం హార్డ్ గా ఉన్నవి పిల్లలకు సులభంగా ఏ విధంగా చెప్పగలుగుతాం అనేటువంటిది ఫస్ట్ స్క్రీన్ లో మనం చూసాము. జస్ట్ ఏం లేదు, ఒక మనం భూమి మీద నివసిస్తున్నాము, అనేక రకాల డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. అయితే సాంఘిక శాస్త్రాన్ని బాగా అర్థం చేసుకున్న వాళ్ళు ఈ ప్రకృతిని కూడా అర్థం చేసుకుని దానికి అనుగుణమైన యొక్క జీవనాన్ని
వాళ్ళు మార్చుకుంటారు అనేటువంటిది. ఇక్కడ మనం కొన్ని టిప్స్ తీసుకుందాం. ఒకటి, ఫస్ట్ నాలెడ్జ్. యాజ్ ఏ సోషల్ స్టడీస్ టీచర్ గా మనము యూ షుడ్ హ్యావ్ త్రూ నాలెడ్జ్ ఆఫ్ యువర్ సబ్జెక్ట్ అండ్ చాప్టర్. మనము విద్యా బోధన చేసేటప్పుడు మనము సాంఘిక శాస్త్రం 4 అంశాలు ఉన్నాయి. భూగోళ శాస్త్రం, చరిత్ర, పౌరశాస్త్రం, అర్థశాస్త్రం. అంటే చాలా మంది భూగోళ శాస్త్రాన్ని మనం 10th వరకే చదువుకుంటున్నాం. ఇంటర్మీడియట్ లోపల, డిగ్రీ లోపల చాలా తక్కువ మందికి అవకాశం అనేటువంటిది ఉంది. సో కొద్దిగా మనం భూగోళ శాస్త్రం లోపల ఉన్నటువంటి టాపిక్స్ ని ఇప్పుడు మనం చూసాము కొన్ని వీడియోస్ లోపల. కొంచెం డెప్త్ గా మనం వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. భౌగోళిక నిర్మాణాలు ఎలా ఉన్నాయనేటువంటిది, నదులు ఎలా ఏర్పడుతున్నాయనేటువంటిది, భూకంపాలు కొంచెం తక్కువ స్థాయిలో కూడా మన పుస్తకాలు ఉంది, కానీ కొద్దిగా డీటెయిల్ గా మనం వెళ్లాల్సిన అవసరం అనేటువంటిది ఉంది. ఎందుకంటే నాలెడ్జ్ ఇది మనం ఎంత బాగా నేర్చుకోగలిగితే పిల్లల్ని అంత బాగా మనం చెప్పే అవకాశం అనేటువంటిది ఉంటుంది. సో ఆ విధంగా మనం చాప్టర్ బై చాప్టర్ దానికి సంబంధించినటువంటి అంశాలను సార్ ఆడియో రావట్లేదు. అది ఫుల్ గా ఉందంటే వాటర్ వస్తాయి మనకు దాంట్లో. ఒకవేళ ఆ వాటర్ స్లోగా వస్తాయి, ఇంకొంచెం తక్కువ ఉన్నాయి అనుకోండి ఇంకా స్లోగా వస్తుంది. సో నాలెడ్జ్ కూడా ఇదే మాదిరిగా మనం ఒకవేళ ఆ సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలను, పుస్తకాలను, న్యూస్ పేపర్స్ ను, ఇతర అంశాలను మనం చదివి ఉండి పాఠ్యానికి అనుగుణంగా మనం ఒక పాఠం చెప్తున్నాం అనుకోండి, ఫ్లో మాదిరిగా మన ఆ అంశాలు వస్తూనే ఉంటాయి. పిల్లవాడు దాన్ని బాగా రిసీవ్ చేసుకునే అవకాశం అనేటువంటిది ఉంటుంది. సెకండ్ దానికి వెళ్దాము. లెసన్ ప్లానింగ్ అనేటువంటిది చిన్నగా మనం ఆల్రెడీ ఈ సిసిఈ మనం ఎవాల్యుయేషన్ టూల్ ఏవైతే వచ్చిందో దానికంటే ముందు మనం ప్రతి సంవత్సరం లెసన్ ప్లాన్ రాసేవాళ్ళం. ఈ సిసిఈ టూల్ వచ్చిన తర్వాత ఒకటేసారి లెసన్ ప్లాన్ రాస్తున్నాం. ప్రతి సంవత్సరము మనము చెప్పేటువంటిది ఎక్స్ట్రా అంశాలు, అదనపు సమాచారం జోడించుకుంటున్నాం. సో మళ్ళీ ఒకసారి మనము తరగతి గది విద్యా బోధనకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మనము చెప్పేటువంటి పాఠాన్ని మనం ఒకసారి ఏ విధంగా చెప్తే బాగుంటుంది, ఎంత చెప్పగలుగుతాము, ఏం యాక్టివిటీస్ చేయగలుగుతాము, ఆ పుస్తకానికి అనుగుణంగా మన ప్లాన్ ఉండాలి. అంటే బాక్స్ లో ఉన్న ఐటమ్స్ ఏమున్నాయి, ప్రశ్నలు ఏమున్నాయి, మనం ఏ టేబుల్స్ వేయబోతున్నాము, వాళ్ళకి ఏ పటాలు చూపించబోతున్నాము, ఏం యాక్టివిటీ చేయబోతున్నాము. సో కొద్దిగా మనము దీన్ని ఒకసారి మననం చేసుకుంటే చెప్పడం కొంచెం ఈజీగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఒక మనం లెసన్ ప్లాన్ మాదిరిగా యూనిట్ లోపల ఉన్నటువంటి అంశాలను ఒక పాఠ్యాంశానికి ఒక 8 పీరియడ్లు కేటాయించుకుంటే ఏ పీరియడ్ లో ఏం చేయబోతున్నాం అనేటువంటి మనకు తెలిసి ఉంటే కొంచెం విద్యా బోధన అనేటువంటి చాలా అనువుగా ఉంటుంది. కాబట్టి ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. మనము వర్డ్ మీనింగ్ కావచ్చు, ఫ్లో చార్ట్ కావచ్చు, క్వశ్చన్స్ అక్కడ రాసుకోవడం కావచ్చు, అండర్లైన్ కావచ్చు, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా మనం ఏమి ఇవ్వబోతున్నాం. సో ఇవి కూడా ఈ లెసన్ ప్లాన్ కు సంబంధించిన అంశాల్లో కూడా ముఖ్యమైనది. ఈ పాఠ్య బోధన చేసేటప్పుడు ప్రతి విద్యార్థి దగ్గర పాఠ్య పుస్తకం ఉండే విధంగా మనం చూసుకోవాలి. ఎందుకంటే మనము ఈ విధానం లోపల విద్యార్థులు చదువుతూ అందులోపల డిస్కషన్ చేసుకుంటూ పారిభాషిక పదాలు, టేబుల్స్, క్వశ్చన్స్ వీటన్నిటిని కూడా చూడాల్సి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి విద్యార్థి దగ్గర పాఠ్య పుస్తకం ఉండేటట్టు మనం చూసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ చూద్దాం ఒకసారి, ఇంటరాక్షన్. తరగతి గది విద్యా బోధన లోపల మనం యాజ్ మన కెపాసిటీ బిల్డింగ్ చేసుకోవడానికి సంబంధించి ఎంగేజ్ యువర్ తరగతి గది స్టార్ట్ అయింది అనుకోండి, అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు కూడా మనం క్లాస్ రూమ్ లోపల చేసే యాక్టివిటీ ఏంటిది, మనం ఎలా లెసన్ స్టార్ట్ చేస్తున్నాం, ఎలా ప్రజెంట్ చేస్తున్నాం, పిల్లలను ఎలా ఎంగేజ్ చేస్తున్నాం, వాళ్ళకి ఎలాంటి ప్రశ్నలు వేస్తున్నాం, ఎలాంటి యాక్టివిటీ నిర్వహిస్తున్నాం, ఇందులో వస్తుంది. కొన్ని సందర్భాల్లో కూడా కొన్ని ఆస్క్ దెమ్ సమ్ క్వశ్చన్స్, టాక్ టు దెమ్. అంటే కొంతమంది పిల్లలు తరగతి గదిలో మాట్లాడరు, భయపడుతుంటారు. సార్ ఏమంటారు ఏమో, నేను ఏం చెప్తానో ఏమో, మిగతా పిల్లలు నవ్వుతారేమో, లేకపోతే నేను సరిగా చెప్పలేకపోతానేమో. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి విద్యార్థి కూడా ఏదో ఒక రకంగా చిన్న చిన్నగా మనం మాట్లాడించాలి, వాళ్ళకి ప్రశ్నలు వేయాలి. దానికి ఒక పాఠ్యానికి సంబంధించినటువంటి వ్యవసాయానికి సంబంధించిన లెసన్ ఉందనుకోండి, మీరు చిన్న చిన్నగా ఏదైనా సరే మనకు ఏం పంటలు పండిస్తున్నారు, మీకు పొలం ఉందా లేదా, జస్ట్ మనము ఇంట్రొడ్యూస్ చేసేటువంటి లెసన్ కి సంబంధించినటువంటి అంశాలు ఏ విద్యార్థులైతే మాట్లాడరో వాళ్ళు నామోషిగా ఫీల్ అవుతారో వాళ్ళను కూడా కొంచెం యాక్టివ్ చేయగలుగుతాం. షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్. కొన్ని పాఠ్యాంశాలకు సంబంధించి మనకు ఉన్నటువంటి అనుభవాలను జోడించుకోవచ్చు. అంటే కామన్ గా మనం చూస్తుంటాము రోడ్డు రవాణా, లేకపోతే రోడ్డు ప్రమాదాలు, అలాంటి లెసన్స్ ఉన్నాయనుకోండి. సో కొంతమంది పిల్లలు 10వ తరగతిలో సమయంలోనే వాళ్ళు వెహికల్స్ నడిపిస్తుంటారు, రోడ్డు మీద చాలా వేగంగా వెళ్తుంటారు, నష్టాలు మనం చూసినటువంటి కొన్ని. సో వాళ్ళను కొన్ని రకాల మన ఎక్స్పీరియన్స్ మనం చెప్తుంటే వాళ్ళు కొద్దిగా, ఎందుకంటే యాజ్ ఎ టీచర్ గా మనం రోల్ మోడల్. మనం తరగతి గది విద్యా బోధన చేసేటప్పుడు మీకంటే బెటర్ గా ఎవరు చెప్పరు వాళ్ళకు. యాజ్ ఎ టీచర్స్ గా
వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ స్నేహితులు, మిగతా వాళ్ళు చెప్పిన అంశాలను కూడా అంత ప్రాముఖ్యత ఇవ్వరు. ఎంత ప్రాముఖ్యత అయితే ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో విద్యాబోధన చేస్తాడు. సో మీరు చెప్పేటువంటి అంశాన్ని అన్నిటి కూడా అతడు ఇదే పర్ఫెక్ట్, ఇదే సరి అయింది అనేటువంటి భావనలో ఉంటారు. సో మన ఎక్స్పీరియన్స్ చాలా ముఖ్యమైనటువంటిది. షేర్ సమ్ స్టోరీస్ రిలేటెడ్ టు ది టాపిక్స్. కొన్ని సందర్భాల్లో కూడా మనము విద్యార్థులకు కొన్ని టాపిక్స్ కు అనుగుణ కొన్ని స్టోరీస్ ఉంటాయి. మనము ఎదుర్కొన్నటువంటి సమస్యలు కావచ్చు, లేకపోతే ఆ చిన్న చిన్న కథలను కూడా. ఎందుకంటే కొంతమంది పిల్లలకు చరిత్ర బోధిస్తున్నాం కొంచెం బోర్గా రావచ్చు. రిలేటెడ్ గా ఏదైనా ఒక సంఘటన జోడించామనుకోండి, వాళ్ళు కొద్దిగా యాక్టివ్ అయిపోతారు, అది జ్ఞాపకం ఉండిపోతుంది. సో ఇలాంటి కొన్ని మనం చేస్తుంటే బాగుంటుంది. నెక్స్ట్ టిప్ 4, కరెంట్ నాలెడ్జ్. మన విద్యా బోధన చేసేటప్పుడు విద్య అంటే ఒక పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు కరెంట్ అంశాలు కూడా తప్పనిసరిగా జోడించాలి. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి మార్పు జరగవచ్చు. ఎగ్జాంపుల్ గా ఇస్తాను. చిన్నగా మనం గోదావరి తెలంగాణ లోపల నదులు ప్రవహిస్తున్నాయి. ఆ గోదావరి నది మీద చాలా తక్కువ అవకాశం ఉన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయితే ఈ మధ్య మనం కాళేశ్వరం ఆనకట్ట మనం కట్టుకున్నాం, చాలా వరకు కంప్లీట్ అయింది, కొన్ని మిగిలిపోయాయి. అయితే విద్యార్థులకు కరెంట్ నాలెడ్జ్ లోపల ఈ కాళేశ్వరం యొక్క ఆనకట్ట నిర్మాణం ఆ నది మీద ఎక్కడెక్కడ జరుగుతున్నది, ఎలా ఎత్తిపోతలో కొనసాగుతుంది, ఇవన్నీ అంశాల మీద అవగాహన కలిగించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మనము యాజ్ ఏ టీచర్ గా మనము న్యూస్ పేపర్ లో వచ్చేటువంటి కటింగ్స్ అంటే కొన్ని మ్యాప్స్ కావచ్చు, బడ్జెట్ ఉన్నప్పుడు బడ్జెట్ కు సంబంధించిన టేబుల్స్ కావచ్చు, గ్రాఫ్స్ కావచ్చు, అదేవిధంగా చారిత్రక అంశాలు కావచ్చు. ఎందుకంటే నాకు అనిపిస్తుంది సోషల్ స్టడీస్ టీచర్ కు పాఠ్య పుస్తకంతో పాటు నేడు వార్తాపత్రికలు కూడా చాలా కీలకమైన పాత్ర నిర్వహిస్తున్నాయి. అప్పుడప్పుడు వచ్చేటువంటి సమస్యల మీద కామెంట్ చేస్తుంటాయి, కొంత సమాచారం ఇస్తుంటాయి. సో మనం పఠన నైపుణ్యం కావచ్చు, గ్రాఫ్స్ కావచ్చు, అది కట్ చేసి మనం ఒక చిన్న బుక్ మాదిరిగా ఏర్పాటు చేసుకుంటే మనం తరగతి గదిలో కొన్ని డిఫరెంట్ యాక్టివిటీస్ నిర్వహించవచ్చు. నెక్స్ట్ దాన్ని ఒక చిన్న బుక్ గా మార్చొచ్చు. కీప్ సమ్ ఎక్స్ట్రా ఫ్యాక్ట్స్ ఇన్ యువర్ పాకెట్స్. మనం విద్యార్థులను బోధించేటప్పుడు చిన్న అంశాలకు సంబంధించిన సమాచారం మన దగ్గర ఉంటే అవసరానికి తగ్గట్టుగా మన వరకు బోధించవచ్చు. యూజ్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్. మనము ఇప్పుడు దీనికంటే ముందు ఇప్పటిదాకా విన్నాము, అంతర్జాలాన్ని ఉపయోగించి ఏ విధంగా పిల్లలకు డిఫరెంట్ రకాల మన మ్యాప్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు చూపించవచ్చు. సందర్భానికి అనుగుణంగా మనం తరగతి గదిలో కూడా మనము కొన్ని మనం వర్క్ చేయించుకోవచ్చు. చార్ట్స్ ఇచ్చి వాళ్ళతో మ్యాప్ డ్రా చేయించుకోవచ్చు, లేకపోతే దాని మీద కొన్ని బొమ్మలు గీయమని చెప్పొచ్చు, లేకపోతే కొన్ని రకాల టేబుల్స్ రాయమచ్చు, గ్రాఫ్ చేయించవచ్చు. అయితే అందులో ఈ టీచింగ్ ఎయిడ్స్ లోపల ఒకటి ముఖ్యమైనటువంటి నల్ల బల్ల ఉపయోగం. చాక్ బోర్డ్ ఎలా ఉపయోగించాలి, ఇది చాలా అంటే ఈజీగా ఉన్నటువంటిది. ఇండియా మ్యాప్ వేయడం కావచ్చు, తెలంగాణ కావచ్చు, భారతదేశ పటం, ప్రపంచ పటం. సోషల్ స్టడీస్ టీచర్ గా తెలంగాణ, భారతదేశం, ప్రపంచ పటం సులువుగా తక్కువ సమయంలో వేసేటువంటి ప్రాక్టీస్ మనం చేసుకుంటే పర్ఫెక్ట్ గా అది చాలా ఎఫెక్ట్ గా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పూట పిల్లలు చాలా సంతోషం, అరే సార్ ఎలా వేశారు బోర్డు మీద, మన పుస్తకంలో ఉన్న మాదిరిగా అచ్చుగుదా మాదిరిగా వేసినారు అని ఆ విధంగా వాళ్ళు చెప్పుకుంటుంటారు. కాబట్టి మనము టేబుల్స్ నల్లబల్ల మీద వేయడం కావచ్చు, బ్లాక్ బోర్డ్ మీద కావచ్చు, మ్యాప్స్ కావచ్చు, చాలా ముఖ్యమైనటువంటిది. ముఖ్యమైన అంశాలు రాయించడం, కీలక పదాలు రాయించడం, మైండ్ మ్యాప్ అలాంటివి. కొన్ని మాడ్యూల్స్ ఉపయోగించడం, గ్లోబ్, తర్వాత మ్యాప్స్ మాడ్యూల్స్. సో దీనిలో పూట కొన్ని ఏమనుకుంటానంటే మనకు ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయం అంటే కామన్ గా మనకు స్కూల్ గ్రాంట్స్ దాంట్లో పూట తక్కువగానే ఉంది, స్థాయి ఉంది. నేను ఏమనుకుంటా యాజ్ ఎ సోషల్ స్టడీస్ టీచర్ గా అవసరానికి తగ్గట్టుగా కొన్ని రకాల మనం బోధనోపకరణాలు, ఎగ్జాంపుల్ గా 3D ఒకవేళ మనం మ్యాప్ బుక్ కొనుక్కున్నాం అనుకోండి, అది మనతో పాటు ఎక్కడ పనిచేస్తే అక్కడ మనం చూసుకోవచ్చు. లేకపోతే మీరు అనుకున్నట్టు కొన్ని రకాల TLM ఉపకరణాలు మన దగ్గర ఉంటే, గ్లోబ్ ఇంకా ఇతర అంశాలు అవసరానికి తగ్గట్టుగా మన దగ్గర అవి మనం కొనుగోలు చేసుకుని మనం పెట్టుకుంటే ఎక్కడ వెళ్ళినా మనం చూసుకోవచ్చు. యాజ్ ఏ టీచర్ గా పిల్లలకు మనం విద్యా బోధన చేసేటప్పుడు మన వైపున ఏ లోటు లేకుండా చూసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ టిప్ 6, క్రియేట్ యువర్ ఓన్ లైబ్రరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సాంఘిక శాస్త్రం వాస్తవానికి సోషల్ స్టడీస్ టీచర్ కి ఏ విధంగానైతే సైన్స్ బోధించేటప్పుడు ల్యాబ్ అవసరమో, సోషల్ స్టడీస్ టీచర్ కూడా మనకు ఒక సాంఘిక శాస్త్ర ల్యాబ్ క్లబ్ అనేటువంటి అవసరం. అందులో మాడ్యూల్ ఉండొచ్చు, మ్యాప్స్ పెట్టుకోవచ్చు, మనం డిఫరెంట్ రకాల సమాచారాన్ని సేకరించి అందులో మనం పెట్టుకునే అవకాశం అటువంటిది ఉంటుంది. సరే అవసరం అంటే మనకు అలాంటి పరిస్థితులు లేనప్పుడు మనం ఎక్కడైనా సరే మనకు అవకాశం ఉన్నటువంటి ప్లేస్ లోపల మన యొక్క ఉపకరణాలను పెట్టుకొని దాన్ని చిన్నగా ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా కంప్యూటర్ ద్వారా కూడా మనము కొంత సమాచారాన్ని మనం పెన్ డ్రైవ్ కావచ్చు, పెన్ డ్రైవ్ లోపల కొంచెం సమాచారం వేసుకొని ఆ పాఠానికి తగ్గట్టుగా మనం ప్రజెంటేషన్ చేస్తూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మనం అనుకున్నాం జాగ్రఫీ ఉందనుకోండి, జాగ్రఫీ లోపల భూ భ్రమణము, భూ పరిభ్రమణము, అదేవిధంగా గ్రహణాలు, ఇది మనం కొద్దిగా పిల్లలకు ఈ వీడియోస్ ద్వారా చూస్తే చాలా సులువుగా అర్థమైపోతుంది. భూమి ఈ విధంగా తిరుగుతుంది, ఒకవైపున వంగి ఉంటుంది, అదేవిధంగా ప్రవాహాలు, అదేవిధంగా
ఇవన్నీ అంశాలు కూడా ఎలా ఉంటాయంటే మనం ఎన్నిసార్లు చెప్పడం కంటే కూడా ఒకసారి చూపించడం మంచిది. కాబట్టి మనం సాధ్యమైనంత వరకు ఈనాటి కాలం లోపల ఆధునిక పరిజ్ఞాన సమయం లోపల తప్పనిసరిగా కొన్ని రకాల వీడియోస్ మనం డౌన్లోడ్ చేసుకుని మనం మన పెన్ డ్రైవ్ లోపల వేసుకుని అవసరానికి తగ్గట్టుగా మనం ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ ఇలాంటి కొన్ని పిక్చర్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఇది శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంది, ఒక మనము చిన్న క్లిప్ గా ఉంటే చూపించుకోవచ్చు. అదే విధంగా ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ లో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ఎలా జనరేషన్ అవుతుంది అందుబాటులో ఉంటే మనం వీడియో ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది. లేకపోతే ఈ విధంగా కొన్ని రకాల ఫొటోస్ ద్వారా కూడా మనము నీటిని కరెంటు ఉపయోగించుకుంటూ మనం విడిచిపెడుతున్నాం అనే విషయం తెలుస్తుంది. సో దీంతో పాటు కొంత ఇంకా అంటే మనం పాఠాన్ని బోధించేటప్పుడు విషయాలు, చిత్రాలు, పట్టికలు అవి చాలా మనకు ఉపయోగపడుతుంటాయి. ఇక్కడ మనకు భారతదేశం యొక్క నిర్మాణం భౌగోళికంగా ఏ విధంగా విస్తరించి ఉందో అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. అక్షాంశ, రేఖాంశాలు ఈ అంశం ద్వారా మనకు సరిహద్దుగా ఏమున్నా ఏంటిది అనేటువంటిది. సో పిల్లల ద్వారా దీన్ని తప్పనిసరిగా మనము ఈ మ్యాప్ వేయించుకుంటాము, అక్షాంశ రేఖాంశాలు చూపించుకుంటాము. ఇది చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది మనకు. కాబట్టి కొద్దిగా ప్రతి విద్యార్థి దీన్ని మనం తప్పనిసరిగా వేయాల్సింది. ప్రపంచ పటం విద్యార్థులకు సంబంధించి ఈ భూభాగం, జలభాగం, ఖండాలు చెప్పేటప్పుడు మనకి చాలా ఈజీగా ఉపయోగపడుతుంది. ఉపగ్రహం ద్వారా తీసుకున్నప్పుడు చిత్రం ఇది విద్యార్థులకు చాలా ఆసక్తిగా ఉంటుంది. మనం ఒకవేళ గూగుల్ ఎర్త్ను చూసినట్లయితే అరే భూమి ఏ విధంగా వాలుగా ఉంటుంది, ఎటువైపున, ఎందుకంటే కొంతమంది విద్యార్థులు కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. సార్ ఇంత పెద్దగా సముద్రాలు ఉన్నాయి, నీరు అనేటువంటి జారిపోవడం లేదు అంటే భూమికి ఎంత భారీ స్థాయి లోపల ఆకర్షణ శక్తి ఉందని. ఇది హిమాలయాల ఫోటోస్ సార్, కొద్దిగా డిస్ప్రెస్ అయింది దాంట్లో. ఇది కొండలు, కొండ ప్రాంతాలు ఇవి. ఇక్కడ ఒక చిన్న చిత్రం ఉంది సార్, ఇది కూడా మనం దాన్ని అంటే టఫ్ గా కొద్దిగా మనము డిఫికల్ట్ గా ఉన్నటువంటి అంశాల్లో కూడా ఒకటి. ఈ చిత్రము ఈ భూమి మీద మానవుని యొక్క అభివృద్ధి అనేటువంటిది ఎలా ఉంది అని చెప్తుంది. ఇట్లా 2 లక్షల సంవత్సరాల నుంచి మానవుని యొక్క మనుగడ భూమి మీద ఉంది. అందులో 12,000 సంవత్సరాల క్రితం వ్యవసాయం స్టార్ట్ అయింది. 400 సంవత్సరాలు అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిమాణం చాలా తక్కువ సమయంలో జరిగింది. కాబట్టి ఈ మ్యాప్ చాలా బాగా వివరిస్తుంది దాన్ని. నెక్స్ట్ ఇక్కడ విద్య అంటే ధనవంతుడు కావటమే, విద్య అంటే నీ ఆత్మను తెలుసుకోవడమే. ఇవి రెండు మనకు బుక్ లోపల ఇచ్చారు. ఇప్పుడు విద్యార్థి దృష్టిలో కూడా విద్య ఏంటిది మనం చూస్తున్నాం. కరోనా సిచ్యువేషన్ లోపల మనం ఏ విధంగా దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే వైద్య రంగం లోపల రావాల్సిన మార్పులను ఏ విధంగా సూచిస్తుంది ఇక్కడ కూర్చోాలి. నెక్స్ట్ ఇక్కడ ఒకటి టేబుల్ ఇచ్చారు. అంటే వివిధ రంగాలు అంటే పిల్లలకు మనము కొన్ని రకాలుగా చాలా సులువుగా అర్థం చేయించాలంటే ప్రతి విద్యార్థితో చేయించాల్సిన పని లోపల అంటే ఏ రంగాల లోపల ఎంతమంది కార్మికులు మనకు పనిచేస్తున్నారు అనేటువంటి విషయం మనకు దీని ద్వారా తెలుస్తుంది. దీన్ని మనం గ్రాఫ్ గా వేసినాం, గ్రాఫ్ కలర్స్ తోని. సో ప్రతి విద్యార్థి కూడా తప్పనిసరిగా ఈ కాలమ్స్ ఫిల్అప్ చేసేయాలి, దానిపైన వ్యాఖ్యానించేటట్లు మనం ప్రయత్నం చేయొచ్చు. నెక్స్ట్ ఇది కూడా 3 రంగాల లోపల ఉపాధి వాటా 73, 74 నుంచి 15, 16 మధ్య ఎలా ఉంది అనేటువంటి అంతరం ఎందుకు, కారణాలు ఏంటిది, మనం ఇక్కడ క్లాస్ రూమ్ లోపల డిబేట్ డిస్కషన్స్ మనం పెట్టే అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ బార్ గ్రాఫ్ లో ఉంది సార్. ఈ బార్ గ్రాఫ్ కూడా మనం ఎందుకంటే ఇప్పటి వరకు గ్రాఫ్స్ అనేటువంటివి గణితంలోనే ఉపయోగించుకుంటూ వచ్చాం మనం. కానీ సోషల్ స్టడీస్ లో కూడా విరివిగా మనం బార్ గ్రాఫ్, లైన్ గ్రాఫ్స్, అదేవిధంగా పై చిత్రాన్ని ఉపయోగించుకుంటున్నాం. సో ఇది కూడా ఏముందంటే మన భారతదేశం లోపల వివిధ రంగాల ద్వారా వచ్చేటువంటి జీడిపి, స్థూల దేశోత్పత్తి ఎంత ఉంది అనేటువంటిది వివిధ సంవత్సరాల లోపల దీని ద్వారా మనం పిల్లలతోనే డిస్కషన్ చేయించవచ్చు. నెక్స్ట్ ఇది కూడా ఇక్కడ బార్ గ్రాఫ్ ఉంది ప్లస్ లైన్ గ్రాఫ్ ఉంది. బార్ గ్రాఫ్ మనకు కనిపించేటువంటిది, తర్వాత లైన్ గ్రాఫ్ లోపల మనము ఉష్ణోగ్రతను మనం కొలిస్తే బార్ గ్రాఫ్ లోపల వర్షపాతం. సో ఇది కూడా పిల్లలు ప్రాక్టీస్ చేసి దాని మీద వ్యాఖ్యానించేటట్టు ఎందుకు ఆ విధంగా ఉంది. దీన్ని ఒకవేళ మనము భౌగోళికంగా జోడించుకుంటే ఇంకా బాగుంటుంది. అంటే చెన్నై లోపల చూసాం మనం. చెన్నై లోపల మనకు సముద్రానికి దగ్గరగా ఉంది, ఈ సముద్ర ప్రభావిత శీతోష్ణ అంటాం మనం. అదే న్యూఢిల్లీ ఉంది, ఇది సముద్రానికి దూరంగా ఉంది, ఖండాంతర్గత శీతోస్థితి గల ప్రాంతాలు. సో ఇక్కడ వాతావరణం ఎలా మార్పు చెందుతూ ఉంటుంది, నీటి ప్రభావం ఏంటిది అనేటువంటి విషయాలు ఈ గ్రాఫ్ ద్వారా సులువుగా పిల్లలు చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం దీని ముందు మాట్లాడుకున్నాము ఏమిటంటే భూమి తిరిగేటప్పుడు, భూమి తిరగడం వల్ల సముద్రాలు దగ్గరగా ఉన్నప్పుడు ఆ ప్రాంతాన్ని వాతావరణం ఎలా ప్రభావితం చేస్తుంది అనేటువంటిది దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకో ముఖ్యమైన అంశం ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే భూమి తిరిగేటప్పుడు సూర్యుని యొక్క కిరణాలు పడేటువంటి కోణము భూమి మీద సమస్త ప్రకృతిని నిర్ణయిస్తుంది. మనం చూస్తుంటాం కామన్ గా భూమధ్య రేఖ మీద సంవత్సరం పొడవునా సూర్యకిరణాలు నిలువుగా పడతాయి. అంటే ఏంటిది, అక్కడ ఉష్ణోగ్రత అనేటువంటిది ఒకే మాదిరిగా నమోదవుతూ ఉంటుంది. కాబట్టి సంవత్సరం ఎక్కువగా నమోదవుతాయి కాబట్టి వర్షాలు ఎక్కువగా కురుస్తాయి,
సతత అరణ్యాలు అనేటువంటివి ఉంటాయి. సో వర్షపాతం తగ్గే కొద్దీ ఎడవుల ఎత్తు తగ్గుతూ ఉంటుంది. పూర్తిగా ఎటువాలుగా మారిపోతే మంచు కురుస్తుంది, మైనస్ లోపల ఉష్ణోగ్రత వెళ్ళిపోతుంది. సో ఆ కాన్సెప్ట్ భూమి యొక్క ప్రకృతికి సంబంధించిన అంశాలన్నీ కూడా చక్కగా మనకు వివరిస్తుంది. ఇక్కడ మనకు ఈ మ్యాప్స్ అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటివి. ఇక్కడ మనకి ఏముందంటే మనము ఋతుపవనాలు ఏ విధంగా వస్తున్నాయి, మన భారతదేశంలో కూడా నైరుతి ఋతుపవనాలు ఏ విధంగా ప్రవేశిస్తున్నాయి. ఈ మ్యాప్ లో మనం ఏం చేయొచ్చు అంటే పిల్లలతోని చిన్నగా అక్షరాలతో రాయించవచ్చు. రాష్ట్రం పేరు ఒక అక్షరం తీసుకొని తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక. సో ఏ సమయం లోపల ఋతుపవనాలు ఏ విధంగా వస్తున్నాయి, అదే విధంగా ఏ విధంగా నిష్క్రమిస్తున్నాయి. దీనితో పాటు మనము కొద్దిగా మనం వీడియోస్ చూపిస్తే ఇంకా బాగుంటుంది సార్. ద్వీపకల్ప నదులు ఏ విధంగా ప్రవహిస్తున్నాయి, తూర్పు వైపున పశ్చిమ వైపున 4 నదులు ప్రవహిస్తున్నాయి, మిగతావన్నీ కూడా తూర్పు వైపున ఉన్నాయి. నెక్స్ట్ ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి మ్యాప్ సార్. పిల్లలు మేము కూడా పుస్తకం ఫస్ట్ ముద్రించినప్పుడు చూసినప్పుడు ఆశ్చర్యపోయినాం. అరే ఇది ఏంటిది, ప్రపంచ పటాన్ని వీళ్ళు సగం మొత్తం ముంచేసినారు నీటిలో అని. తర్వాత అర్థమైంది ఫస్ట్ అంటే ఎప్పుడైతే ఫస్ట్ టైం బుక్ పబ్లిష్ అయిందో ఏమంటే ప్రపంచం లోపల ఏ ప్రాంతాల లోపల జనాభా నివసిస్తున్నారు అంటే జనాభాకు తగ్గట్టుగా పటం తయారు చేస్తారు. సో ఇవన్నీ కూడా ఎట్లాంటి పిల్లల యొక్క ఆలోచన విధానం అనేటువంటిది దీని ద్వారా కొంచెం అంటే వాళ్ళ యొక్క ఆలోచించే విధానం కొద్దిగా మారుతుంది. తర్వాత ఈ పట్టిక లోపల కొద్దిగా మనం అంచనా వేయడానికి, విశ్లేషణ చేయడానికి అంకెలు నేటి కాలం లోపల కూడా కొన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల అంకెలు ఏవైతే ఉంటాయో అవి అతని యొక్క ఆలోచన వివేచన శక్తిని మారుస్తుంటాయి. ఇది ప్రపంచం లోపల ఉన్నటువంటి జనాభా ఏ విధంగా మారింది దానికి ఇది కూడా మనం చేయించాలి. ప్రతి విద్యార్థితో ఇలాంటి యాక్టివిటీస్ మనం నిర్వహిస్తుండాలి. నెక్స్ట్ ఇక్కడ మనకు 10th క్లాస్ లోపల పిరమిడ్ ఆకారం లోపల జనాభా అనేటువంటిది మన దేశం లోపల ఉంది. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. తక్కువ వయసు లోపల ఎక్కువ జనాభా ఉంటే భవిష్యత్తు లోపల ఆ దేశానికి మానవ వనరులు పుష్కలంగా ఉంటాయి. యూరోపియన్ కంట్రీస్ ఇతర దేశాల్లో చూసుకుంటే ఎక్కువ వయసులో కలిగినటువంటి జనాభా పెరుగుతుంటారు. దానివల్ల యువత అక్కడ తక్కువగా ఉండే అవకాశం అనేటువంటిది ఉంటుంది. సో ఈ గ్రాఫ్ ద్వారా మనం సులువుగా చెప్పచ్చు. ఇక్కడ మనకు రాంపురం ఆ లెసన్ లోపల మనం చూసాం. మనం ఇక్కడ 2 రైతులకు సంబంధించిన అంశం ఉంది. అంటే గ్రామాల్లో కూడా ఉన్న చిన్న రైతులు వీళ్ళందరినీ భరించాల్సి ఉంటుంది. అదేవిధంగా పెద్ద రైతులు అన్నిటి మీద పెత్తనం చెలాయిస్తుంటారు. ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటిది, చాలా ఆలోచించాల్సినటువంటి అంశం ఉంది. అంటే ఇవి 2 కూడా ఏది ప్రపంచీకరణ అంటే ఏంటిది ఇక్కడ ఉంది. ప్రపంచీకరణ చాలా సరదాగా ఉంది, ఇది ప్రపంచాన్ని బల్లపరుపుగా చేసింది అన్న భూమితోనే ఆడుకుంటున్నాడు. ఆ అమ్మాయి ఏమంటుంది, అవును మా కొండలు చెట్లు తీసేసుకున్నారు, నువ్వు ఆడుకుంటున్న ప్రపంచం మాది కూడా జాగ్రత్త. అంటే కార్పొరేట్ వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తున్నారు, ఎక్కడ లాభం ఉందో అక్కడ వెళ్ళిపోతారు, వనరులు తీసుకుంటారు. మరి వచ్చేటువంటి జనరేషన్స్ కి ఏంటిది, కొద్దిగా దీని మీద జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. లైన్ గ్రాఫ్ ఆహార భద్రతకు సంబంధించినటువంటి ఈ లైన్ గ్రాఫ్ మనం ఏ విధంగా వేయాలి, దాన్ని ఏ విధంగా అంచనా చేయాలి, అంటే వరి ధాన్యాలు మిగతా ధాన్యాలు ఎలా ఉత్పత్తి అవుతున్నాయి ఏ సంవత్సరాల మధ్య మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న మనము ఒక చిత్రం వేయడం జరిగింది, పోస్టర్ తయారు చేయడం జరిగింది. మనకు అకాడమిక్ స్టాండర్డ్ 6th లోపల మేల్కొనండి, మనలో ప్రతి 7గురిలో ఒకరు ఆకలితో నిద్రపోతున్నారు. ఇలా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని దేశాల లోపల ఆహార ధాన్యాల ఉత్పత్తి బాగుంటే కొన్ని చోట్ల అసలు ఆహార ధాన్యాల ఉత్పత్తి తక్కువగా ఉంది. మరి ఎలా మనం కాబట్టి దీన్ని కూడా కొంచెం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మనకు ఆర్థిక అసమానతలు అంటే ఇక్కడ మనకు తక్కువ సంఖ్యలో ఉన్నవారు ఎక్కువ డబ్బు ఉంది వాళ్ళ దగ్గర, అదేవిధంగా ఎక్కువ మంది దగ్గర తక్కువ డబ్బు ఉంది. తర్వాత ఇక్కడ మనం చూసాం స్లమ్స్ ఏరియాస్, ధనవంతులు మన దేశంలో పట్ల కోటీశ్వరులు ఎలా పెరిగిపోతున్నారు, అదేవిధంగా పేదవారు కూడా ఎలా పెరిగిపోతున్నారు వారు నివసించే ప్రాంతాలు. చరిత్రలో కూడా కొన్ని అంశాలు ఇచ్చాను. హిట్లర్ అంటే యుద్ధానికి సంబంధించిన ఈ కొంచెం జాగ్రత్తగా గమనిస్తే హిట్లర్ తనకు తాను శాంతి కాముకుని చెప్పేవాడు, కానీ అతని యొక్క అద్దం లోపల అతని ఫేస్ ఎలా కనిపించేది అంటే ఒక మిలిటరీ ఆఫీసర్ మాదిరిగా యుద్ధానికి కారకుడయ్యాడు. నెక్స్ట్ ఇది హిరోషిమా యొక్క 2 ఫొటోస్, బాంబు పడే కంటే ముందు బాంబు పడ్డ తర్వాత ఎలా ఉన్నాయనేటువంటిది. ఇక్కడ సమానత న్యాయం ఇక్కడ చూసాం మనం, అంటే సమానత దేన్ని అంటాం, న్యాయం దేన్ని అంటాం. కాబట్టి ఎవరైతే వెనుకబడి ఉన్నారో వారికి మనం ప్రోత్సహించడం, వారికి అవకాశాలు కల్పించడం అనేటువంటిది. నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ మ్యాప్స్ లోపల మనం చరిత్ర లోపల ఇంకొన్ని అంశాలు కూడా తీసుకోవచ్చు. అదేమంటే కొన్ని చారిత్రక అంశాలు చెప్పేటప్పుడు మనము కొన్ని టేబుల్స్ మాదిరిగా కొన్ని రకాల కాల నిర్ణయ పట్టిక మాదిరిగా మనం తీసుకుంటే బాగుంటుంది. ఇక్కడ హిస్టరీ మనం ప్రీ హిస్టరీ పోస్ట్ హిస్టరీ అంటున్నాము. ప్రీ హిస్టరీ అంటే లిఖిత పూర్వకంగా ఆధారాలు లేని కాలం, దాన్ని మనం ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, తర్వాత నవీన శిలాయుగం అన్నాం. పోస్ట్ హిస్టరీ అంటే లిఖిత రూపంలో పట్ల ఆధారాలు లభించిన తర్వాత ప్రాచీన యుగం, మధ్యయుగం, ఆధునిక యుగము అనేటువంటిది. రైట్. దాని తర్వాత ప్రొనౌన్సియేషన్ అంటే మనము
తరగతి గది లోపల విద్యా బోధన చేసేటప్పుడు పారిభాషిక పదాలు చాలా ముఖ్యమైనవి. ఏ విధంగా దాన్ని మనం ఉచ్చరిస్తుంటాం పిల్లలకు నేర్పించడం. ఎందుకంటే మిగతా శాస్త్రాలకు మనకు ఉన్నటువంటి భేదం లోపల 4 శాస్త్రాలు బోధిస్తున్నాం కాబట్టి భూగోళం, చరిత్ర, పౌరశాస్త్రం, అర్థశాస్త్రంలో ఉన్నటువంటి పారిభాషిక పదాలు డిఫరెంట్ గా ఉంటాయి. కాబట్టి పిల్లలతో మనం కీలక పదాలు ప్రతి పాఠంలో ఉన్నవి రాయించాలి, వాళ్ళతోని మాట్లాడించాలి, వాళ్ళతోని పరీక్షల్లో పూట రాసేటప్పుడు ఆ పదాల ఉపయోగాన్ని మనం పెంచుతూ ఉండాలి. అప్పుడు ఆ పాఠాల్లో అంశాలు వాళ్ళకు చాలా బాగా జ్ఞాపకం ఉండిపోతాయి. నెక్స్ట్ సార్, తరగతి గది విద్యా బోధన లోపల కెపాసిటీ బిల్డింగ్ లోపల అప్రిసియేషన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒకటేమంటే మనం విద్యా బోధన చేసిన తరగతి గది లోపల విద్యార్థులను ప్రోత్సహించడం అనేటువంటి చాలా కీలకమైనటువంటిది. కొన్ని సందర్భాలు మీరు ఒకవేళ చిరునవ్వుతో పిల్లలను పలకరించిన, ఒక ఆన్సర్ బాగా చెప్పిన చెప్పండి కొట్టండి. మీరు ఎంత బాగా పిల్లలు అరే నేను ఇది ఆన్సర్ చెప్పగానే మా సార్ ఎట్లా క్లాప్ కొట్టిండు, నేను ఇంకా బాగా నేర్చుకోవాలనిపిస్తుంది వాళ్ళకి. తర్వాత మీరు అప్పుడప్పుడు చెప్పండి వాళ్ళకి, గుడ్ అమ్మాయి బాగా చేసావమ్మా అని. మ్యాప్ దించిండు, కొద్దిగా బాగా దించకపోయినా పర్లేదు, గుడ్ అని వేయండి, నెక్స్ట్ టైం బాగా దిస్తాడు. ఇంకా వెరీ గుడ్, ఎక్సలెంట్, అవసరం, మైండ్ బ్లోయింగ్, ఈ పదాలు ఏవైతే ఉన్నాయో అప్పుడప్పుడు విద్యార్థులకు ప్రశ్న జవాబులు చెప్పినప్పుడు కావచ్చు, నోట్బుక్స్ చెప్పినప్పుడు కావచ్చు, లేకపోతే చదివించడం కావచ్చు, తరగతి గది లోపల ఇది మనం ఎక్కువగా ఉపయోగిస్తుండాలి. అప్పుడు ఏమవుతుందంటే మీ పైన ఒక మంచి అరే మా సార్ అంటే విద్యార్థుల్లో ఉన్నటువంటి ప్రతిభను దాగి ఉన్న ప్రతిభను తీసుకురావడానికి ఇలాంటి అప్రిసియేషన్ అనేటువంటి చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, కొన్ని సందర్భాల్లో కూడా మనకు తెలియని టాపిక్స్ ఉండొచ్చు, కానీ మనం తెలుసుకొని చెప్తే బాగుంటుంది. కానీ మనము నీకు అవసరం లేదురా, ఇంకా నెక్స్ట్ క్లాస్ వస్తుంది ఇంకా చెప్దామంటే కొద్దిగా పిల్లలు ఇదే అవుతారు. కాబట్టి సరే ఈ అంశం కొంచెం మనకు నెక్స్ట్ క్లాస్ ఉంటుంది, ఇంకా కావాలంటే నీకు ఎక్స్ట్రా సమాచారం నేను ఇస్తానంటే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్, కొన్ని సందర్భాల్లో కూడా పాఠ్య బోధన చేసేటప్పుడు మనము ఏదైనా ఒక అంశం చెప్పుకుంటూ ఒక కథలో వెళ్ళిపోయినాం అనుకోండి, పాఠం ఒక 2 పారాగ్రాఫ్స్ అవుతాయి. మన పాఠంతో పాటు ఇంకా ఇతర అంశాల్లో కూడా వెళ్ళిపోతే ఆ సమయం పూర్తిగా ఇదైపోతుంది. కాబట్టి అవసరానికి తగ్గట్టుగానే మన ఇతర ఎగ్జాంపుల్స్ మిగతా విషయాలు చెప్తే బాగుంటుంది. నెక్స్ట్, కొన్ని సందర్భాల్లో కూడా లింకప్ చేయడం, పిల్లలు జ్ఞాపకం పెట్టుకోవడానికి ఇక్కడ మనకు కొన్ని అంశాలు ఉన్నాయి. గ్రాస్ లైన్ లోపల ప్రైరిస్, అమెరికా పిల్లలకి ఇలాంటివి కొన్ని ఒక దగ్గర రాయించి వాళ్ళు జ్ఞాపకం చేస్తే బాగుంటుంది. అదే క్యాపిటల్స్ ఉన్నాయనుకోండి, మణిపూర్, ఇంఫాల్, మనీ అంటే డబ్బు అనుకోండి, ఇంపార్టెంట్, ఆ విధంగా కొన్ని లింకప్ చేసుకుంటే బాగుంటుంది. అదే విధంగా తేదీలు, సమయం కూడా వాళ్ళకు. నేను కొన్ని సందర్భాల్లో కూడా విద్యార్థుల పట్ల మనము అంటే ఎక్కువగా మనమైతే ఈ విధంగా ఉండము, బట్ అనుకోకుండా ఎక్కడైనా మనకు అనిపిస్తే పిల్లలకు జాయ్ఫుల్ లెర్నింగ్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. పిల్లలు ఎందుకంటే ప్రతి విద్యార్థి కూడా విలువైనటువంటి విద్యార్థి. మనం విద్యా బోధించే తరగతి గది వాతావరణం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటిది. ఆహ్లాదకరమైన వాతావరణం. పిల్లలు పొద్దున ఎప్పుడైతే ఇప్పుడు స్కూల్కి పోవాలి, లేకపోతే మా సోషల్ స్టడీస్ సార్ ఎప్పుడు వస్తారు క్లాస్, సార్ రాగానే నాకు మంచిగా అంటే చెప్పే పాఠం చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది, సార్ పాఠం వినాలి. సో ఆ విధంగా మనం ఇక్కడ కొద్దిగా ఇంకో అంశం ముఖ్యమైనటువంటి సార్ యాక్టివిటీస్, ప్రాజెక్ట్స్. మన విద్యా బోధన చేసేటప్పుడు ఆర్గనైజ్ కాంపిటీషన్ రిలేటెడ్ టు యువర్ టాపిక్. మన విద్యా బోధన చేసేటప్పుడు మన అనేక రకాల పాఠాలు ఉంటాయి, దానికి చెప్పాల్సిన కొన్ని అంశాలు ఉంటాయి, దానికి సమయం తగ్గట్టుగా చేసుకోవచ్చు. ఒకటి క్విజ్ ఉంది, మనము 15 days 1 month లేకపోతే తరగతిలోనే అదే తరగతి గదిని 4 గ్రూపులుగా చేసేసి వీక్ లో 15 days లోపల ఒకటి క్విజ్ పెట్టుకోవచ్చు. అది రివిజన్ మాదిరి కూడా అయిపోతుంది. ఒక 4 పాఠాలు అయినాయి అనుకోండి, ఆ 4 పాఠాలను మనం వాళ్ళకి టైం ఇచ్చేసి చదువుకోండి అమ్మా నేను పెడతానని అదే 45 minutes లోపల మనం గ్రూప్ గా చేసి పెడితే పిల్లలు ఎంత ఉత్సాహంగా పాల్గొంటుందని చూడండి. అదే విధంగా మంత్లీ ఒకసారి మన స్కూల్ లోపల 10th class వాళ్ళకి ఇంకా బాగా ఉపయోగపడుతుంది క్విజ్ అనేటువంటి. గ్రూప్ డిస్కషన్, మనం ఇక్కడ 9th 10th వాళ్ళ గ్రూప్ డిస్కషన్ లోపల అనేక అంశాలు ఇచ్చుతాం. మనం డిస్కషన్ కి సంబంధించిన అంశాలు లోపల మన పాఠం లోపల ఇప్పుడు నర్మదా ప్రాజెక్ట్, నర్మదా నది పైన సర్దార్ సరోవర్ ఆనకట్ట ఉంది. ఆ ఆనకట్ట ద్వారా లాభాలు నష్టాలు 2 గ్రూపులుగా చేసినాం అనుకోండి, నష్టపోయిన వాళ్ళు, లాభ పొందిన వాళ్ళు. మరి వాస్తవానికి ఏం జరగాలి, డిస్కషన్ జరగాలి. పిల్లలు మాట్లాడేటువంటి ఆ బిడియం సిగ్గు అనేటువంటి విడిచిపెట్టి డిబేట్ లోపల రావాలి. సో ఆ విధంగా ఏమవుతుంది అంటే పిల్లల లోపల ఆత్మస్థైర్యం పెరుగుతుంది. నేను కూడా చెప్పగలుగుతాను, నేను కూడా చేయగలుగుతాను, నేను కూడా ఆలోచన చేయగలుగుతాను అనేటువంటి మాట వాళ్ళకి వస్తుంది. నెక్స్ట్, రోల్ ప్లే. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సార్. రోల్ ప్లే మనము అంటే లాంగ్వేజ్ తో పాటు సోషల్ స్టడీస్ టీచర్స్ కూడా రోల్ ప్లేకు ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. కొన్ని సన్నివేశాలు, పేద రైతు అదేవిధంగా ధనవంత రైతు మధ్య ఉన్నటువంటి కావచ్చు, ఇంకా ఇతర అంశాలు కూడా మనం జోడించుకోవచ్చు. మాక్ పార్లమెంట్, ఇది కూడా ముఖ్యమైనటువంటిది. మనము మన విద్యా సంవత్సరంలో కూడా ఒకసారి మనం నిర్వహించుకుంటే విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు ఇక్కడ వస్తాయి. మనం ఏ విధంగా ప్రశ్నించాలి, అపోజిషన్ ఏ విధంగా ఉంటుంది, అధికార పార్టీ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలు ఇక్కడ వస్తాయి. కొంతమంది తమ జీవితాల్లో కూడా మర్చిపోయారే, నేను మా పాఠశాలలో కూడా మాక్ పార్లమెంట్ చేస్తే నేను ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా, లేకపోతే నేను ఎంపీగా అయినాను, అది వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఇంకా ఫీల్డ్ ట్రిప్స్ సార్,
మనకు ఎంత వరకు అయితే అవకాశం ఉంటుందో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం లోపల ఫీల్డ్ ట్రిప్స్ కూడా చాలా ముఖ్యమైనవి. తగు జాగ్రత్తలు తీసుకొని దీన్ని మనం పాటించాల్సి ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ అనుకోండి ఇది అండర్స్టాండ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఇది చాలా ముఖ్యమైనది సార్. మన తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థి ప్రతి ఒక్కడు కూడా వైయక్తికంగా డిఫరెంట్ గా ఉంటాడు. మనం కంపారిజన్ చేయలేం. మనం విద్యార్థులు ఎవరైతే ఉంటారో కొందరు కొన్ని రకాలుగా ఉంటారు. మనం చూస్తుంటాం. కొంతమంది బాగా జ్ఞాపకం చేస్తారు, కొంతమంది ఏదైనా పని చెప్తారు పరిగెత్తులు కుదరవాడు, సార్ నేను తీసుకొస్తా సార్ అంటే మనం. కొంతమంది కామ్గా కూర్చుంటారు. సో ఎవరికి వాళ్ళే నిష్ణాతులుగా, అంటే మనము ఇన్ ఫ్యూచర్ లోపల వాళ్ళకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఎక్కడైతే వానికి పట్టుదల వస్తుందో అని ఆపలేం. నాకు చిన్న ఎగ్జాంపుల్ గా నేను చెప్తాను. నా విద్యార్థుల లోపల ఇద్దరు లెక్చరర్ గా ఉన్నారు సార్. ఒకరు డిగ్రీ లెక్చరర్ గా ఉన్నారు, ఒకరు ఇంటర్ గా ఉన్నారు. అదే విధంగా ఇద్దరు విద్యార్థులు పిహెచ్డి చేశారు. అంటే మన స్కూల్ లోపల చదువుకున్న విద్యార్థులు ఊహించలేకపోయినాం. ఇప్పుడు నేను పనిచేసే పుల్కల్ హై స్కూల్ లోపల నా విద్యార్థి సర్పంచ్ గా ఉన్నాడు. అంటే నేను చెప్పేది ఏమంటే మన ముందు ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా చాలా విలువైనటువంటి విద్యార్థి. మనం ప్రయత్నం మనకు ఉన్నటువంటి సమయం లోపల విద్యార్థుల లోపల మార్పు తీసుకురావడానికి ఏ అవకాశాన్ని మనం విడిచిపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో ఇవన్నీ కూడా మనము మన కెపాసిటీ బిల్డింగ్ కావచ్చు, లేకపోతే మనం కొంచెం కఠినంగా ఉన్నటువంటి అంశాలు చెప్పడం కావచ్చు, మిగతా వాటిని మనం దాన్ని జోడించుకుంటే బాగుంటుంది సార్. ఇది కొన్ని అంశాలు మనం ఆల్రెడీ నేను ఏమనుకుంటా అంటే ప్రతి ఉపాధ్యాయుడు దీన్ని మనం అందరం మన తరగతి గదిలో పాటిస్తున్నాము. ఎక్కడైనా మనకు ఒకవేళ గ్యాప్ గా అనిపిస్తే మనం ప్రయత్నం చేయొచ్చు. దీంతో పాటు మనం ఇంకా అనేక అంశాలు మనం జోడించుకోవచ్చు. ఎందుకంటే ఎందుకంటే ఆల్రెడీ మనం ఎక్కువ టైం అయిపోయింది కాబట్టి దీన్ని కొద్దిగా నేను వైండప్ చేసుకుంటున్నాను సార్. సో ఈ విధంగా మనం ప్రయత్నం చేస్తే జీవితాంతం కొంతమంది విద్యార్థులు నిన్న మన నోడల్ ఆఫీసర్ గారు చెప్పారు, మా రాజమౌళి సార్ అనేటువంటిది రైట్. ఇదే మాదిరిగా మనమ్మలను కూడా విద్యార్థులు చాలా మంది జ్ఞాపకం పెట్టుకుంటారు. అది బయటకు వచ్చినప్పుడు నాకు తెలుస్తుంది, అదే మా సార్ ఇట్లా బాగా చెప్పేవాడు, అది ప్రభావం అవుతుంది సార్. సో ఇవన్నీ అంశాలు ఉన్నాయి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ టైం ఇచ్చినందుకు. ఎందుకంటే బాగానే టైం అయింది, ఇప్పటికి 6:50 అయిపోయింది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. టీచర్ ఇంకేమైనా అంశాలు? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా బాగా చాలా డీటెయిల్డ్ గా చెప్పారు. ఇన్స్పైరింగ్ గా ఉంది మీ పీపీటీ కూడా. సార్ కంక్లూడ్ చేద్దాం సార్ ఇప్పుడు ఇంకా మీరే. ఓకే ఓకే రైట్, టైం అయిపోయింది, కంక్లూడ్ చేద్దాం. ఓకే మేడం. ఓకే అయితే రేపు కూడా మనకు 4 o'clock టైం లోపల మీరు ఇంకా ఏమైనా ఉంటే సార్, ఏదైనా అంశాలు ఏదైనా మర్చిపోతే ఏదైనా ఉంటే కూడా మీరు కొద్దిగా వాట్సాప్ గ్రూప్ లోపల కూడా చెప్తే కూడా నెక్స్ట్ సెషన్ లోపల మేము ఇచ్చేసుకుంటాము. పార్టిసిపేట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు సార్. టైం కూడా కానీ ఓకే సార్. మీ ఇన్పుట్స్ ఏమైనా ఉంటే, ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే వాట్సాప్ సోషల్ ఫోరం గ్రూప్ లో షేర్ చేయండి సార్ ప్లీజ్. రోహిత్ సార్. సరే సార్, దీంతో మీటింగ్ దాదాపుగా 6:50 అయిపోయింది. ప్రశాంత్ మనం కరెక్ట్ గా 2 hours పాటు మన సెషన్ కొనసాగించినాం. వహిత్ సార్, ప్రశాంత్ సార్ లైన్ లో ఉన్నారు సార్. క్లోజ్ చేద్దాం. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. సార్ ప్రశాంత్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే ప్రశాంత్ సార్ ఉన్నారా? సరే సార్. సార్ ఇప్పటి వరకు సార్ వైస్ సార్ వినిపిస్తుందా? yes sir, you are audible. వస్తుంది, కొద్దిగా బ్రేక్ అవుతుంది. ఓకే. ఇప్పటి వరకు సార్ 130 టీచర్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా చివరి వరకు సమయాన్ని కూడా చూడకుండా ఇప్పటి వరకు వెయిట్ చేస్తూ అంటే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు సార్. మరి ఈ నేటి కార్యక్రమంలో స్టేట్ రిసోర్స్ గ్రూప్ పార్టిసిపేట్ కావడం కూడా డిఓ గారు కూడా మధ్యలో ½ an hour పూర్తిగా విన్నారు. లింబాజీ సార్ కూడా. కాబట్టి ఈరోజు ప్రోగ్రామ్ చాలా చక్కగా జరిగిందని చెప్తూ ఈ స్టేట్ రిసోర్స్ గ్రూప్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నేటి కార్యక్రమాన్ని ముగిస్తూ రేపు తిరిగి అంటే అదే 4 o'clock మన 3వ రోజు కార్యక్రమం మొదలు పెట్టుకుందాం. ఇంతటితో నేటి ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఓకే ఓకే ఓకే. జై హింద్ సార్. Thank you very much Prashant sir. థ్యాంక్ యూ.